trailer launch. Jai Srimanarayana, Jai Ho Ramanuja concept song release. Jai Srimanarayana, Jai Ho Ramanuja concept song release. Jai Ho Ramanuja concept song release. Jai Sai Venkat, Jai Ho Ramanuja concept song release. ఇదే నవ్వించుడు. Jai Ho Ramanuja concept song release. All the best whole team and Sai Venkat garu. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ సాంగ్. జై వీర బ్రహ్మ జై గోవింద బాబ జై డేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా నా జన్మ చరితార్థమైంది. నేడు సుదినం అటువంటి మహనీయుల యొక్క పరంపరలో సుమారు 11వ శతాబ్దంలోనే కులమత వర్గ వైషమ్యాలనేటువంటి కంచుడొక్కలు పొగలగొట్టుకుంటూ సమానత్వ విలువలతో కూడినటువంటి సమాజ స్థాపకుడైనటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువులు రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈ వేడుకకి శ్రీకారం చుట్టడం నిజంగా సాయి వెంకట్ గారి యొక్క ఏ జన్మకు సంబంధించినటువంటిదో ఈ పుణ్య ఫలితం. అందుకే అంటుంటారు, ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్య ఫలితమో. ఎందుకంటే ఆనాడు కులమత వర్గ వైషమ్యాలని ఈనాడు ఎలాగ తగులాడుకుంటున్నామో, శైవం వైష్ణవం మధ్య తెగలుగా మరి ప్రజలందరూ కూడా హింసించబడుతున్నటువంటి సమానత్వం లేనటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే, భగవద్ రామానుజుల గురించి రెండు ముఖ్యమైనటువంటి అంశాలని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఎవరికైనా సరే గురుముఖతగా ఏదైనా మంత్రాన్ని స్వీకరించాలన్నటువంటిది పెద్దలు చెబుతూ ఉన్నటువంటి మాట. కానీ దీనజనులు ఉంటారు, గురుముఖత మంత్రం తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. బ్రాహ్మణులు వైశ్యులే కాదు, క్షత్రియులే కాదు, శూద్రులకు సైతం కూడా భగవత్ తత్వాన్ని అలవర్చాలన్నటువంటి మహోన్నతమైనటువంటి అంశంతో ఓం నమో నారాయణాయ అన్నటువంటి మహోన్నతమైనటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అవతార పురుషులు భగవద్ రామానుజుల వారు. ఈనాడు ప్రపంచంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణి, శ్రీనివాసుని మనం కొనియాడుతూ ఉన్నాం. కానీ కొన్ని శతాబ్దాల ముందు అక్కడ బాలా త్రిపురాంబికో, వేరొక దేవతా స్వరూపమో పరమేశ్వర తత్వమో ఉంది అని భ్రమపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎవరికీ కూడా భక్తులకి ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి రూపం శ్రీనివాసుడా, సాక్షాత్తు పరమేశ్వరుడా, లేక బాలా త్రిపురాంబిక అన్నటువంటి మీమాంస వస్తే, శాక్తేయానికి సంబంధించిన వాళ్ళు, వైఖానసానికి సంబంధించిన వాళ్ళు, శ్రీ వైష్ణవులు, శైవులు, స్మార్థులు అందరూ ఒక్క చోట చేరి తర్కంతో వాదించుకుంటూ ఉంటే అక్కడికి విచ్చేసినటువంటి ఒక అవతార పురుషుడు ఒక్క మాట చెప్పాడు, అయ్యా మరిలో వాదనెందుకు? అమ్మవారికి సంబంధించినటువంటి అస్త్రశస్త్రాలు, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పాశుపతాన్ని, శ్రీ వైష్ణవుడికి సంబంధించినటువంటి సుదర్శనాన్ని, సకల అస్త్రశస్త్రాలన్నీ ఆయన ముందుంచుతాం. ఆయన ఏ దైవత స్వరూపమైతే వాటినే స్వీకరించి మన పరీక్షకు నిలబడతాడని చెబితే, తెల్లారే లోపు శ్రీనివాసుడు శంకు చక్రాలను ధరించి తాను విష్ణుమూర్తి అని చెబితే, ఈనాడు మనం తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా మనం కొనియాడుతూ ఉన్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషులు, జగద్గురువులు, విశిష్టవంతమైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి తర్వాత మహోన్నతమైనటువంటి జగద్గురు. ఎందుకంటే వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తు మొత్తానికి
ఈ గురువులందరికీ కూడా ఆద్యుడైనటువంటి వాడు కృష్ణ పరబ్రహ్మ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ కృష్ణ పరబ్రహ్మ తర్వాత వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువుల్లో మధ్యముడు విశేషవంతమైనటువంటి రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి జీవిత చరిత్ర. ఎందుకంటే అందరూ అనుకుంటున్నటువంటి మాటే మనందరికీ కూడా తెలిసింది. మనం భగవత్ స్వరూపాల దేవాలయాన్ని కట్టాలనుకోండి, అమ్మవారి ఆలయాన్నో పరమేశ్వరుడి ఆలయాన్ని కట్టేయచ్చు. కానీ ఒక గురువు యొక్క ఆలయ నిర్మాణం చేయాలని మీరు సంకల్పించుకోండి, అంత సులభంగా అదవ్వదు. ఎందుకో తెలుసా? బంగారాన్ని కూడా పుటం పెడితేనే అగ్నికి అది ఆ పరీక్షకు నిలబడాలన్నట్టు ఆ అగ్ని పరీక్షలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, ఆరంభింపరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులకు చుందృత్తున్నోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్. అటువంటి మహోన్నతులు సాయి వెంకట్ గారు. ఎందుకంటే నిజంగా గత జన్మకు సంబంధించినటువంటి సంచిత పుణ్యకర్మలు ఏవీ లేకుండా మన దైనందిన జీవితంలో ఈనాడు మనం ఏది సాధించలేం. మనం అనుకుంటుంటాం ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మహోన్నతమైనటువంటి మాన్యవర్యులు, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మంత్రులు అమాత్యులు గతంలో చేసిన వాళ్ళు, ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మనం అనుకుంటాం 2 ఏళ్లలో 3 ఏళ్లలో మనం పోరాటం చేశామనో 10 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నామనో. కాదు కాదు, గత జన్మకు సంబంధించినటువంటి సంచితమైనటువంటి పుణ్య ఫలితం ఉంది కాబట్టి ఈ జన్మ అక్కడి నుండి మొదలయ్యింది. ఆ స్థితిలో మనం ఉన్నాం. ఇదే వాస్తవం, ఇదే ప్రకృతిలో ఉన్నటువంటిది. మహోన్నతమైనటువంటి ఈ చలనచిత్ర వేడుకకి, ప్రత్యేకించి టీజర్ లాంచింగ్కి మమ్మల్ని ఆహ్వానింపజేసినటువంటి ఆత్మీయులు, ప్రత్యేకించి మా ఆత్మీయులైనటువంటి గురురాజు గారు, టిఎఫ్సిసి వైస్ చైర్మన్గా వారు ఉన్నారు. ప్రత్యేకించి మీ అందరికీ కూడా శుభాశస్సులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మీ యొక్క జన్మ చరితార్థమైంది. ఎందుకో తెలుసా? ఎక్కడైనా గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణాలకి మందిరాలకి మనం వెళ్ళినప్పుడు అక్కడ తాబేలు ఉంటుంది. తాబేలు ఎందుకు ఉంటుందో తెలుసా? అందరూ తాబేలును వాహనం అనుకుంటారు, గురువుకు వేరే వాహనాలు ఏముండవు. విశేషవంతమైనటువంటి తాబేలు ఎందుకు ఉంటుందంటే, తాబేలు ఏదైనా సరే ఒక నదీ తీరంలో అవ్వచ్చు, సముద్ర తీరంలో అవ్వచ్చు, గుడ్లని పొదుగుతుంది. ఒక దగ్గర గుడ్లు పెట్టేసి వాటి మీద మట్టి కప్పుతుంది. కానీ చాలా సుదూరమైనటువంటి ప్రాంతం నుంచి వాటి మీద దృష్టిని సారిస్తూ ఉంటుందట. ఆ దృష్టి వల్లే అక్కడ అండంలో ఉన్నటువంటి ఆ విశేషవంతమైనటువంటి ఆ నిర్జీవ పదార్థం కూడా సజీవ పదార్థంగా మారి ఆ విధంగా పిల్లల రూపంలో బయటకు వస్తుంది. అందుకనే గురువు యొక్క కృప ఒక్క క్షణమైనా నా మీద పడకపోతుందా? ఒక్క క్షణమైనా గురువు యొక్క ఆ విశేషవంతమైనటువంటి వీక్షణ వల్ల నా జన్మ చరితార్థం అవ్వాలన్నటువంటి స్థితిగతుల్లో మనమందరం కూడా గురుదేవుల్ని ప్రార్థన చేస్తూ ఉంటాం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని మనం గురు పరంపరలో చెప్పుకుంటుంటాం. మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో అటువంటి గురు పరంపర రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆజ్ఞ వల్ల మాత్రమే, మరోసారి చెప్తున్నాను, అటువంటి మహోన్నతమైనటువంటి జగద్గురువుల యొక్క ఆజ్ఞ వల్ల, ఆశీర్వచనం వల్ల మాత్రమే మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయి తప్ప వేరొక ప్రయత్నాలను ఎవరు చేసినా కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ వేడుకలో మనమందరం కూడా భాగస్వామ్యులు అవ్వటం నిజంగా మనందరిది ఒకే కులం, గురుకులం. ఆ రామానుజుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆజ్ఞ ఆశీర్వచనము మనందరి మీద ఉండబట్టే ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి మనమందరం విచ్చేసాం. ఇందాక సాయి వెంకట్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇక్కడికి ఎవరిని రప్పించుకోవాలో, ఎవరు రావాలో, ఎవరు వస్తారో ఇవన్నీ కూడా నిర్ణయం చేసి ఉంటారని. నిజంగా అటువంటి నిర్ణయం జరిగిందేమో. అటువంటి నిర్ణయం కావటం వల్లే మహోన్నతమైనటువంటి ఈ స్థితిగతులందరికీ కూడా మేము వచ్చాం. గతంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలనచిత్రాన్ని 1980 దశకంలో నందమూరి తారక రామారావు గారు కందిమల్లయ్యపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠ ప్రాంగణంలో తీస్తున్నప్పుడు అందులో ఉన్న విశేషవంతమైనటువంటి పాత్రని వారు ధరించారు. మరొక్కసారి ఇప్పుడు ఈ వేదికలో నేను ఈ టీజర్ ద్వారా సాయి వెంకట్ గారిని మళ్ళీ అదో పాత్రలో చూస్తూ ఓం నమో నారాయణాయ అంటూ మహోన్నతమైనటువంటి ఆ రాజగోపురం నుండి
ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి పాత్రను కూడా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చలన చిత్రంలోనే మొట్టమొదట ఆ టీజర్లో కొన్ని సన్నివేశాలను కూడా రామానుజుల వారి గురించి చేసినటువంటి వృత్తాంతాన్ని మనం చూసాం. మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఇంత త్వరగా ఇంత వేగవంతంగా అటువంటి జగద్గురువుల యొక్క చరిత్రని ఈ విధంగా చేయటం అన్నటువంటిది మనందరికీ కూడా అసాధ్యం. ఎందుకంటే అది గురు కృప వల్లే జరుగుతుంది. రామానుజుల వారి యొక్క ఆజ్ఞ ఫలితంగానే ఇది సంభవించింది. మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం ఈ భూమండలం అంతా వ్యాపించాలి. సనాతనమైన ధర్మం ఎక్కడెక్కడైతే ఉందో, వైదిక మతం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికన్నిటి కూడా వ్యాపింప చేయాలి. అటువంటి జగద్గురువులు వారికి శక్తినివ్వాలి, బలాన్నివ్వాలి, తేజస్సునివ్వాలి. విశేషవంతంగా వారికి మరొక్కసారి ఆశీర్వచనాలు అందజేస్తూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీర బ్రహ్మ జై గోవిందమంబ జై. జై రామానుజాచార్య. స్వామీజీ పాదాభివందనాలు. ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, గురురాజు గారు నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు, స్వామీజీ వస్తున్నారు, ఆయన అపాయింట్మెంట్ చాలా కష్టము, మరి నీ అదృష్టం ఏందో, ఆయన అనుకోకుండా ఈరోజు ల్యాండింగ్ అయ్యారు, మరి తీసుకొని వద్దామనుకుంటున్నాను అంటే, నేనన్నా భగవత్ రామానుజుల సినిమాకి నేను ఎవరిని కూడా, నేను ఇంతకుముందే చెప్పాను, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదని. ఆయన ఎవరిని పిలుచుకోవాలో ఆ నిష్ట ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారని కూడా చెప్పాను. అలాగా ఆయన అనుకోకుండా వచ్చి ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే, నేను ట్రైలర్లో వేశాను, వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసింది వెంకటేశ్వరుడే, ఆయన కథ రూపం నేను తీసింది ఒక మాటలో చెప్పారు. నిజంగానే ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నామంటే దానికి కారణం భగవత్ రామానుజులు. ఆ రోజు కనుక భగవత్ రామానుజులు ఇనిషియేట్ తీసుకోకపోతే ఈరోజు తిరుమలలో ఏదైతే మంత్రము నడుస్తుందో అదంతా కూడా భగవత్ రామానుజులే రాసింది. మీరు చూడండి, అక్కడ గోడలపైన మొత్తం ఉన్న ఏదైతుందో అదంతా రామానుజులే. ఈరోజు వైష్ణవిత్వంలో కానీ ఎవరైనా మంత్రోచ్చరణ ఏ దేవాలయంలో ఏ అర్చకులు ఏ పూజారులు ఎక్కడైనా చదువుతున్నారంటే అది రామానుజులు రాసిన మంత్రోచ్చరణే, వేరేది కాదు. అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క నిర్ణయం చేసిందే భగవత్ రామానుజులు. అందరూ ఓం నమో నారాయణ మంత్రం ద్వారా, లేదా దళితులని కూడా దేవాలయానికి తీసుకొచ్చింది, మహిళలను తీసుకొచ్చింది అనే వరకే తెలుసు. కానీ అసలు విషయం ఏంటి అంటే, తిరుమల దేవాలయాన్ని నిర్మించిందే భగవత్ రామానుజులు. ఆ నిర్మాణము కానీ ప్రతిదీ భగవత్ రామానుజులే. గోవిందరాజస్వామి టెంపుల్ కానీ, ఢిల్లీ రాజులు అప్పుడు మన దేవాలయాలన్నీ కూలగొట్టినప్పుడు, ఇప్పుడు నిజమే దశావతారంలో ఫస్ట్ కమల్ హాసన్ సీన్లో ఉంటుంది, ఆ బావిలో వేసేది, అది సముద్రంలో వేసేది, అది నిజమే. అది మళ్ళీ రామానుజుల వారిని వెతికి తెచ్చి ఆ విగ్రహం చూస్తే అది పునఃప్రతిష్ఠ చేద్దామంటే అక్కడ డ్యామేజ్ అయితే మళ్ళీ సేమ్ విగ్రహాన్ని తయారు చేసినది భగవత్ రామానుజులు. గోవిందరాజ దేవాలయంలో ఇప్పుడున్న విగ్రహం, ఒరిజినల్ విగ్రహం ఏదైతే ఆ రాజు సముద్రంలో వేసిన విగ్రహం ఉంది, అది దాన్ని భద్రంగా దాచిపెట్టారు. ఇలాంటి చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఆవహించుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, లోపలికి రామానుజులు వచ్చిరు కాబట్టే నేను చేయగలిగిన. లోపల నాకు తెలియకుండానే ఒక దేవుడు లోపలికి వచ్చేసాడు. అంటే నాకు తెలీదు, బట్ ఏమో మిరాకిల్ జరుగుతుంది. నాకు చాలామంది ఫోన్ చేశారు, సార్ ఇవాళ ఎవరు చీఫ్ గెస్ట్ సార్ అన్నారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చీఫ్ గెస్ట్ అన్న. అదేం సార్, ఎవరు చెప్పండి సార్, మీడియా వాళ్ళు అందరూ అడిగారు. రామానుజులు చీఫ్ గెస్ట్, అలాగైనా మించి ఎవరైనా పేర్లు ఉంటే చెప్పండి అన్న. ఇంకేమున్నాయి సార్, లేవని. వాళ్ళేనయ్యా, వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఉన్నారు, మీకు మనసు పెట్టి చూడండి, ఇక్కడ దేవుడు కనిపిస్తారని చెప్పారు. సో అలాగా ఇది దైవత్వం ఉన్న సినిమా. మరి స్వామీజీ నిజంగా ఆయన, నేను అనుకోలేదు అంటే, నాకు గురురాజు గారు చెప్పిన ప్రకారంగా బ్రహ్మం గారి గురించి అంటే మరి రామానుజుల మీద అంతా ఉందో లేదో అనుకున్నాను. బట్ ఆయన సమయం లేదు కానీ, లేదంటే నైట్ అంతా అద్భుతంగా చెప్పే శక్తి సామర్థ్యం ఉంది. వారు మాట్లాడుతుంటే నిజంగానే, అందుకే స్వామీజీలు ఊరికేనే గారు, గురువులు ఊరికేనే గారు. అది ఉంటే డెఫినెట్లీ అది పూర్వజన్మ సుకృతం. అది మొదట నేను థ్యాంక్ యూ మా గురురాజు గారికి చెప్పాలి. ఆయన నా గురువు చేసినందుకు మంచి అవకాశం ఇచ్చి ఈరోజు స్వామీజీని తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇకపోతే మా రామసత్య గారు
ఇప్పుడు గురుగారు మాట్లాడారు. ఇప్పుడు సినిమా పరంగా నిర్మాత సీనియరు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జనరల్గా వేదిక మీద ఉన్న అతిరేత మహారాజులందరికీ ముందుగా నమస్కారం. ఒక సినిమా తీయడానికి డబ్బు ఉంటే సరిపోద్ది, కానీ ఈ సినిమా తీయడానికి 1 గట్స్ ఉండాలి, 2 అదృష్టం ఉండాలి. ఆ 2 కలిగిన ఏకైక వ్యక్తి మా సాయి వెంకట్. ఇక సినిమా షూటింగ్ టైంలో నేను చాలా కాలం ఆయన కూడా ఉన్నాను. నేను జనరల్గా డైరెక్టర్ అయిన వాడికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ 4 ఫైల్స్ పెట్టి కూడా తిరుగుతుంటారు. కానీ ఈయనకి స్క్రిప్ట్ అనేది ఆయన నోట్లో ఉందండి. ఆయన ప్రతి సీను ఈ సీన్ ఎక్కడ వస్తుంది, ఈ సీన్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి ఆయన తెలుసు. ఆయనకి ఒక గ్రాఫిక్స్ వర్క్ చేసేటప్పుడు కానీ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కానీ ఆయన అసలు చేతిలో స్క్రిప్ట్ లేకుండా ఆయన డైలాగులు కానివ్వండి, కథ కానివ్వండి అద్భుతంగా దగ్గరుండి తీర్చిదిద్దాడు. అంటే అది నిజంగా ఆ రామానుజుల వారి కృప వల్లే ఆయన మైండ్లోకి ఇది వెళ్ళింది కాబట్టి ఆయన అంత అద్భుతంగా సినిమా షూటింగ్ చేయగలిగాడు. ఎవరైనా నెల రోజులు చేస్తారు, 30 రోజులు, 40 రోజులు చేస్తారు, 50 రోజులు చేస్తారు షూటింగ్ అంటే. పెద్ద సినిమా అయితే 50-60 రోజులు చేస్తారండి. ఈయన సంవత్సరం పొడుగుని సినిమా తీస్తూనే ఉన్నాడండి. అంటే ఎవరైనా ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు 2 సంవత్సరాలు తీస్తారు. కానీ ఈయనకి అన్ని వనరులు ఉండి అన్నీ ఉండి కూడా ఈ సినిమా నేను అద్భుతమైన సినిమా తీయాలి, ఒక దృశ్య కావ్యంగా నా జీవితకాలంలో మిగిలిపోవాలి అనే సదుద్దేశంతో అద్భుతంగా సినిమా తీశారు. నేను చెప్తున్నా, అన్న ఈ దేవుడి సినిమాలు జనం చూస్తారంటావా అంటే, నేను ఒక సంకల్పంతో తీస్తున్నాను, ఇది నేను తీయట్లేదు, భగవత్ రామానుజు గారే నాతో తీస్తున్నారు, కాబట్టి డబ్బు దీంట్లో వచ్చిందా రాలేదు నాకు లెక్కలేదు, నేను ఈ సినిమా నాకు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో తీస్తున్నాను అని ఒక దృఢ సంకల్పంతో తీసిన సినిమా ఇది. నేను కళ్ళతో చూశాను. ఇకపోతే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఎందుకంటే భగవత్ రామానుజుకి చాలామంది అభిమానులు శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా చూస్తారు. రెండోది, ఈయన చాలా తెలివిగా ఏం చేశారంటే దీంట్లో గుర్రాజు గారితో వేషం, నాతో వేషం, ఇంకోటితో వేషం వేయించారు. ఎందుకంటే ఇప్పుడు గుర్రాజు గారిని అనుకోండి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఆయన అభిమానులు లేదా చుట్టాలు 1000 మంది ఉంటారు. గ్యారంటీగా వాళ్ళు 1000 మంది టికెట్ కొనుక్కుని చూస్తారు. అలాగే నాకు సంబంధించిన నా మిత్రులు, నా అభిమానులు ఉంటారు. నేను వేషం వేశాను కాబట్టి 1000 మంది 2000 మంది గ్యారంటీగా చూస్తారు. ఇలాగా దాంట్లో జనరల్ ఆర్టిస్ట్ని, మామూలు ఆర్టిస్ట్ని ఎవరిని పెట్టలేదు. 10,000 మంది బంధువులు. అదే చెప్తున్నా, వేరే ఆర్టిస్ట్ పెట్టలేదు. వేణుమాధవ్ అంటే ఇంకా ఆయన రైట్ హ్యాండ్ ఆయనకి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆకాంక్ష క్యాటరర్స్ ఆయన అద్భుతంగా ఏ కార్యక్రమం ఆయన ముందుంటాడు. ఆయన తరపు 10,000 మంది చూస్తారు. అది నిజం. అది ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ఫుల్గా ఈ సినిమా జనం చూస్తారు. ఇక విడుదల అవుద్ది అంటే చెప్పకూడదు, కానీ భగవత్ రామానుజు మీద ఇంతమంది ఒకళ్ళు 2 సినిమాలు తీశారండి. అవి చాలా వరకు వచ్చి చివరి దాకా వచ్చి అవి విడుదలకు నోచుకోలేదు. కానీ ఈ సినిమా జూలై 12వ తేదీన ఎంత గట్స్ ఉండాలని డేట్ ఏంటండి, జూలై 12వ తేదీన డేట్ వేసేసి ఈవేళ ఆయన అనౌన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఇక ఒక సినిమాని ప్రేక్షకుడి దగ్గరికి చేరాలి, అది ప్రేక్షకుడు దాన్ని చూడాలి అంటే బోల్డ్ అంత పబ్లిసిటీ ఖర్చు పెట్టాలండి. ఈ సినిమాకి నేను ఆయన కూర్చుని మన లెక్కలు ఎత్తే ఒక 60-70 లక్షల రూపాయలు పబ్లిసిటీ ఖర్చు అవుతుంది. అది ఏ మాత్రం వెనకాడకుండా, అన్న ఆటోలు వేద్దాం, అన్న ఇది చేద్దాం, అలా ఐమాక్స్లో స్క్రీన్ మీద వేద్దాం, ఏది చెప్తావు చెప్పు అది వేద్దాం అని ఒక అద్భుతంగా పబ్లిసిటీ అంతా రెడీ చేసాం. అలాగే దీనికి ఒక పిఆర్ఓ కావాలి. ఆయన బాక్స్ ఆఫీస్ రమేష్ గారు అని, ఆయన పేరులోనే ఉంది బాక్స్ ఆఫీస్ అని. ఆ రమేష్ గారు దీనికి వెనకాల ఉండి అద్భుతమైన ప్రమోషన్ చేస్తారు. ఇంకా సాయి వెంకట్ గారు ఆయనే 100 ఫంక్షన్లకి చాలామందికి డొనేట్ చేసి చాలామందికి సపోర్ట్ చేసే మనిషి. ఈవేళ ఆయన పిలిస్తే 100 మంది కాదు 1000 మంది వస్తారు. ఇంతమందికి వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, ఒక సినిమా విడుదల అయితే సక్సెస్ అవ్వాలంటే ఇంతమంది సహకారం కావాలి. ఆ సహకారం అంతా కూడా మా సాయి వెంకట్కి ఉంది. ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ సినిమా. 100 రోజులు ఆడతా 50 రోజులు ఆడతా చెప్పట్లేదు, కానీ సినిమా ప్రేక్షకుడు అందరూ కూడా మొదటి రోజుని ఫుల్ చేసేంత హోప్ ఈ సినిమా మీద ఉందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, ఇంతమందిని మా సాయి వెంకట గ్యాదర్ చేసి తీసుకొచ్చినందుకు మరొకసారి ఆయనకు అభినందన తెలియజేస్తూ, ఈ సినిమా విడుదల వరకు జూలై 12 వరకు ఆయన వెనక తోడికొట్లా ఉండి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వామీజీ గారికి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే మా కృష్ణమోహన్ గారు, వేణుగోపాలాచారి గారు, అలాగే వీరు అందరూ మొత్తం సాయి వెంకట్ గారు అందరికీ కూడా, మీకు ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి సినిమాలు చూశానండి. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కరుమరుగైపోయినాయండి, ఎందుకో తెలియదండి. చాలా కాలం తర్వాత మళ్ళీ అన్నమయ్య అనే సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. ఈరోజు మా సాయి వెంకట్ గారు ధైర్యం చేసి యంగ్ జనరేషన్కి తెలియపరచాలి, ఒక చరిత్ర ఉంది ఇలాంటిది రామానుజం గారి మీద అని ఒక ధైర్యం చేసి సినిమా తీయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకండి. నిజంగా కూడా ఇందాక స్వామీజీ గారు అన్నారు మాటల్లో, మీరు కూడా అన్నారు,
అంటే రామానుజం గారే మాలో ప్రవేశించి ఈ ప్రయత్నం చేయించారు వారి ఆశీస్సులతోటి అన్నారే మీరు. మీకే కాదు, ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా, టెక్నీషియన్స్ కూడా వారి పర్మిషన్ వల్లే ఈ సినిమాకు పనిచేశారు. ఇటువంటి సినిమాలు రావాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు కొన్ని చూస్తూ ఉంటే పక్కదారి పడతా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఈ సినిమా ఆ సినిమాని కాదు, కొన్ని సినిమాల వరకు ఆధ్యాత్మిక పరంగా కూడా సినిమాలు దూరం అయిపోయినాయి మనకండి నిజంగా. బట్ ఈ సినిమాని మీరు ప్రజెంట్ చేసి ఈరోజు ఇందాక డైలాగుల్లో అన్నారు రామసత్యనారాయణ గారు, వారి అభిమానులు, నా అభిమానులు, వీరి అభిమానులు అని. కాదండి, అందరూ చూస్తారు, నాట్ ఓన్లీ అభిమానులు అండి. ఎందుకు అంటే ఇందాక ట్రైలర్ చూసాము, అలాగే సాంగ్, కాన్సెప్ట్ సాంగ్ చూసాము, ఇప్పుడు పోస్టర్ చూసాము. ఎంత బాగున్నాయంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి అని ఒక అభిలాష కలిగిందండి నిజంగా కూడా చెప్పాలంటే దాంట్లో. ఎందుకంటే ఇటువంటి సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు మనకండి టోటల్గా. వీటి వల్ల ఒక మనశ్శాంతి కలుగుతుందండి, మనిషిలో ఆవేశ కోపాలు కూడా తగ్గుతాయండి ఇలాంటి సినిమాలు చూస్తే మనకండి. ఓ మంచి పనులు చేయాలి, సొసైటీకి బాగుండాలి అని చెప్పి మనలో కూడా ఒక భావం ఏర్పడుతుందని నా ఉద్దేశం అండి. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు చూడడం వల్ల కూడానండి. ఇప్పుడు ఏమైపోయినట్టే వచ్చే సినిమాలు చాలా పగ, ప్రతీకారాలు ఎన్ని రెచ్చగొడుతున్నాయి మనిషిని లోపల. బట్ అది కాదండి, ఈ సినిమా చేయడం వల్ల డెఫినెట్గా చూసిన ఆడియన్స్కి మనశ్శాంతి కలుగుతుంది. రెండోసారి కూడా మళ్ళీ చూడాలనుకుంటాడు. అతనే కాదు, తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి చూపించాలని అనిపించుకునే చిత్రం అవుతుందని నా ఉద్దేశం అండి. నిజంగా కూడా ఒక మంచి ప్రయత్నం మీరు చేశారు, అత్యద్భుతమైన ప్రయత్నం. ఆర్టిస్టులందరూ కూడా బాగా చేశారు. 2 సంవత్సరాలు కష్టపడ్డాం మీరు అన్నారు. నేను తీసేది కామెడీ సినిమాలు, 30 రోజులు అవలేగా తీసావతలు పరిచాను కాదు. ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇందాక ట్రైలర్ చూసాము, కాన్సెప్ట్ సాంగ్ చూసాము, ఎన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి దాంట్లోనండి. ఎంత అత్యద్భుతంగా చేశారో గ్రాఫిక్స్. ఎంత టైం పడుతుంది ఆ గ్రాఫిక్స్ చేయడానికి. నాట్ ఓన్లీ గ్రాఫిక్స్, ప్రీ ప్రొడక్షన్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఈయన 2015లో తయారు చేశారంట సాంగ్స్. తర్వాత దీన్ని సెట్స్కి వెళ్ళి దీన్ని 2 ఇయర్స్ షూటింగ్ స్పాట్లో 2 ఇయర్స్ పోరాడారు ఈయన. ఆ పోరాటంలో కూడా ఇదిగో ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి, మరి ఒక కో డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ అమ్మాయి, మీ పెద్దమ్మాయి కష్టపడ్డారు అంటే ప్లానింగ్ అనేది ఎంత కష్టం అనేది నాకు తెలుసు. నేను దాసనారాయణ గారి దగ్గర పనిచేసేటప్పుడు, ప్లానింగ్ చేసేటప్పుడు ఆయన నన్ను మెచ్చుకునేవాడండి. ఈ సినిమాకి ఎస్పెషల్లీ ప్లానింగ్ చాలా కష్టం అండి. అటువంటిది మీరు చేశారంటమ్మా, హ్యాట్స్ ఆఫ్. నిజంగా కూడా ఇటువంటి సినిమాల్ని జనం ఆదరిస్తారు, క్వశ్చనే లేదు, చూస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఏమండి, మీరు ఇలాంటి సినిమాలు మున్ముందు ఇంకా మీరు మామూలు సోషల్ సినిమాలకు వెళ్లకుండా చరిత్ర ఉన్నటువంటి చిత్రాలకి వెళ్ళి అందరిలోనూ మార్పు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా సమాజాన్ని చాలా శక్తివంతంగా ప్రభావితం చేస్తుంది. ఏ సినిమాలను చూసి ఇవాళ కుర్రకారు ఏ విధంగా తయారైపోతున్నారు. ఇదే వేదిక మీద పెద్దలు వేణుగోపాలాచారి గారు, నేను అనేకమైనటువంటి సినిమాలకు సంబంధించినటువంటి టీజర్ ప్రోగ్రామ్స్లో కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అనుభవం. 2-3 రోజుల క్రితం కూడా ఒక సినిమా విడుదలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మురళీమోహన్ గారు, శ్రీకాంత్ హీరో గారు, మేమందరం కూడా పాల్గొన్నాం. ఇదే వేదిక మీద నందమూరి బాలకృష్ణ గారిని, ఇతరత్ర చాలా మంది పెద్దలను సన్మానించేటటువంటి ఒక అవకాశం కలిగినటువంటి వేదిక ఇది. జయహో రామానుజ. రామానుజాచార్యుల వారి గురించి గురూజీ అయినటువంటి కృష్ణమాచార్యుల వారు వారిదైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాన్ని మనకు అందించడం జరిగింది. విశిష్టాద్వైతం, ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడింటి సమ్మేళనంగా విశిష్టాద్వైత మతాన్ని సమాజంలో ఉన్నటువంటి సామాన్యుడి వరకు భగవంతుడు అనేటువంటి వాడు
అందరికీ సంబంధించినటువంటి వాడని, కొందరికి సంబంధించినటువంటి వాడుగా, దేవాలయ ప్రవేశం మీకు లేదు, వేదం మీరు చదవడానికి అవకాశం లేదు అనేటువంటి ఒక పరంపర నుండి ఇది ప్రకృతికి సంబంధించింది, దైవం జీవునికి సంబంధించింది, ఈశ్వరుడు అందరికి సంబంధించినటువంటి వాడు, అదే విశిష్టాద్వైతం అని చెప్పి శ్రీ రామానుజాచార్యుల వారు ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఆధ్యాత్మికమైనటువంటి వైదిక ధర్మంలో తీసుకొచ్చి ఒక ప్రబోధకుడుగా ఈ సమాజాన్ని అంతా కూడా ఒక బలీయమైనటువంటి ఆధ్యాత్మిక విప్లవానికి నాంది ప్రస్తావన చేసినటువంటి మహానుభావుడుగా చరిత్ర పుటల్లో మనం చూస్తాం. గురువు గారు చెప్పినట్టుగా ఆధునిక సమాజంలో ఒక 1000 ఏళ్ళు భవిష్యత్తును దర్శించి కాలజ్ఞానం ద్వారా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏ విధంగానైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి కాలజ్ఞానాన్ని ఏ విధంగా ప్రబోధించారో, అప్పటికే జైన మతము, బౌద్ధ మతము, వైదికంలో చాలా ఛాందస భావాలు, చదువుల తల్లైనటువంటి సరస్వతి మహిళ అయినప్పుడు ఆ మహిళ చదువుకోకూడదనేటువంటి ఒక ఛాందస భావము, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా అంటాం. మరి అమ్మవారి వారు మహిళనే కదా, ఆ మహిళ సరస్వతి మాత అయినప్పుడు మహిళ మాత్రం చదువుకోకూడదు. కుండలు తయారు చేసేటటువంటి వాడు శూద్రుడు అయినప్పుడు, కుండను దేవుని కోసం వాడుతున్నప్పుడు ఒక శూద్రుడు తయారు చేసినటువంటి కుండ ఏ విధంగా పవిత్రమైనటువంటిది, ఆ విధంగానే అనేకమైనటువంటి మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు కావచ్చు, దేవాలయంలో పరిశుభ్ర కార్యక్రమాలు చేసేవాళ్ళు కావచ్చు, భగవంతునికి పూలు గుట్టేటటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక కులము నిర్దేశించి కులం పునాదుల మీద వర్ణ వ్యవస్థను నిర్మించి నువ్వు శూద్రుడు అని చెప్పి వాళ్ళను దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, భగవంతుడు అందరివాడు, కులము లేదు, మతము లేదు, వర్ణము లేదు, ఈశ్వరుడు అందరివాడు, ఈ ప్రకృతిలో దేవుడున్నాడు, ఈ చెట్టులో దేవుడున్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడున్నాడని చెప్పి ప్రబోధించినటువంటి సమసమాజ ఆధ్యాత్మిక విప్లవకారుడుగా శ్రీ రామానుజాచార్యుల వారు మనకు ఈ సమాజంలో కనిపించారు. అలాంటి జయహో రామానుజు గురించి మిత్రుడు, నా సోదరుడు ఇవాళ ఒక చలనచిత్రాన్ని తీయడం, పెద్దలందరూ రావడం, అనేకమైనటువంటి హాస్యభరితమైనటువంటి రంజకమైనటువంటి చలనచిత్రాలను నిర్మించినటువంటి రేలంగి నరసింహారావు గారు, పెద్ద దర్శకులు వారు రావడం, పూర్వ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాలాచార్య గారు రావడం, ఆ విధంగానే సినిమాలో నటించినటువంటి గురురాజు గారు, మా సోదరి జ్యోత్స్న గారు, ఇంకా వేదిక మీద చాలామంది, తెలంగాణ రాష్ట్ర ఛాత్రార్థ వైష్ణవ సంఘం అధ్యక్షుడిగా ఒక గొప్ప నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నటువంటి లయన్ వేణుమాధవ్ గారు రావడం, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా వచ్చారు. ఆశయపూర్వక ప్రసంగంగా దీనికి ఒక నిండుతనాన్ని ఇచ్చినటువంటి కృష్ణమాచార్యుల వారు, ఎవరం వచ్చినా ఏది చెప్పినా రామానుజాచార్యుల వారి యొక్క చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. మా అందరిది కూడా రామానుజ గోత్రం అని చెప్పుకునేటటువంటి వైష్ణవ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి మా వారికే తెలియడం కాదు, రామానుజాచార్యుల యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలని చెప్పి ఈ మధ్యనే సమతామూర్తిని ఈ హైదరాబాద్లోనే తిరుచండి చిన్నజీయర్ స్వామి గారు ఇక్కడ ప్రతిష్ఠించడం, ఆ పరంపరలో ఇవాళ సాయి వెంకటి చలనచిత్రాన్ని తీయడం, ఇది సమాజం అంతా కూడా మతం పేరుతో దేవుణ్ణి ప్రజలకు దూరం చేసి, దేవుడు కొందరివాడని చెప్పి ఇది వినడానికి వీలు లేదు, చదవడానికి వీలు లేదు, దర్శించడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఛాందసమైనటువంటి కఠినమైన కబంధ హస్తాలలో భగవంతుణ్ణి బంధించినప్పుడు, కులము, మతము, వర్ణము ఇది భగవంతుడికి సంబంధించినది కాదు, ఇది అందరికీ సంబంధించింది, భగవంతుడు అందరి వాడని చెప్పి ఒక ఆధ్యాత్మికంలో, వైదిక మతంలో, హైందవ ధర్మంలో ఒక విప్లవకారుడుగా ఆనాడు ఆవిర్భవించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క చరిత్ర చాలా గొప్పది.
అలాంటి మహనీయుడి యొక్క చిత్రాన్ని తీసినటువంటి మనందరికీ ప్రదర్శిస్తున్నటువంటి సాయి వెంకట్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షతి రక్షితః. ఆ ధర్మం మన కళ్ళ ముందు కనిపించబోతున్నది. ఆ ధర్మాన్ని 10 మందికి తీసుకెళ్ళి వైదిక ధర్మంలో, విశిష్టాద్వైతంలో, సనాతన భారతీయ హర్ష ధర్మంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని 10 మందికి పంచే ప్రయత్నంలో అందరం కూడా నడుం బిగిద్దాం. స్వచ్ఛందంగా జయహో రామానుజ చలనచిత్ర విజయోత్సవాలు జరుపుకునేటటువంటి దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి, ఇది ఒక్కరిది కాదు, ఇది అందరిది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ ధర్మం ఆచరించేటటువంటి ప్రతి ఒక్కరిది అని చెప్పి నేను మనవి చేస్తూ, వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై హో రామానుజ. అందరికీ నమస్కారాలు. జై శ్రీమన్నారాయణ. ముందరగా సాయి వెంకట్ గారు, మీకైతే నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకనంటే పూర్వజన్మ సుకృతాలు ఎన్ని ఉన్నా సరే ఒక అవకాశాన్ని కల్పించడం అనేటువంటిది చాలా చాలా అరుదండి. మీరు ఇవాళ రోజున ఒక అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటున్నారు అని అంటే, భగవంతుడిని అందరం ధ్యానం చేస్తాం, భగవంతుడు అందరూ అంటే మనం ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం. కానీ మీరు ఒక సత్కార్యం తలిచారు. ఇది సత్కార్యం అంటాను నేను. ఈ సత్కార్యం తలిచినప్పుడు ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేద్దామనేటువంటి ఇంకొక సత్కార్యం తలిచారు. అందుకనే మీకు సదా రుణపడి ఉంటాను అని చెప్తూ పెద్దలందరూ మాట్లాడారు. సో నాకు పెద్దగా ఇక్కడ మాట్లాడడానికి ఏం మిగలదు ఆబ్వియస్గా, ఎందుకనంటే పెద్దలు మాట్లాడిన తర్వాత. కానీ ఒకటైతే చెప్తానండి, ఒక ప్రయత్నం, మనకున్నటువంటి చరిత్రని ఒక బాటని ఏదైతే పెద్దవారు చూపించారో రామానుజాచార్యుల వారు, ఆ బాటని మనం ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నానండి. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టుగా చాలామంది తీసుండొచ్చుగాక చలనచిత్రాలు ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్తో తీసుండొచ్చుగాక, కానీ నాకు తెలిసి మీరు ఏ కల్మషం లేకుండా, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా కేవలం రామానుజాచార్యుల వారి చరిత్రని ప్రజలకి తెలపాలి. ఇది నేను మళ్ళీ ఇక్కడ ఏదో ఒక పర్టిక్యులర్ కులానికో ఒక పర్టిక్యులర్ మతానికో తెలపడం అని కూడా నేను అన్నండి. ఖచ్చితంగా ప్రజలందరూ, నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రను తెలుసుకోవాలి. చరిత్రను తెలుసుకోవడంలో తప్పులేదు. ఇందులో ఎక్కడా ఎవరికి ఇంక్లైన్ అవ్వమని అడగట్లేదు, కేవలం చరిత్రను తెలుసుకోవాలి. ఇవాళ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జూలై 12th, ఎందుకంటే నాకు తెలిసింది కూడా ఇంతే. సో నాకు తెలియని విషయాలు చాలా కూడా మీ చలనచిత్రంలో ఉన్నాయని చెప్పి భావిస్తున్నాను. నా పిల్లలతో సహా, నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళతో సహా ఆ రోజున ఖచ్చితంగా సినిమా చూస్తా. ఎందుకంటే నేను నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి ఇందాక ట్రైలర్లో నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఇలా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఎన్నో విషయాల్ని ఈ చలనచిత్రం ద్వారా మీరు చెప్పాలనుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి భావిస్తూ, ఈ చలనచిత్రంలో పనిచేసినటువంటి, దీనికి భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అంటే నాట్ ఓన్లీ యాక్టర్స్ అని కానీ వీళ్ళనని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే వాట్ యూ కాల్ ది స్పాట్ బాయ్ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరెంతో ఎంతో పుణ్యం చేసుకున్నారండి. ఎందుకనంటే రేపు నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా రాముడన్నా కృష్ణుడన్నా ఎవరన్నా మన ముందర ఒక్కొక్క రూపం మనకు కనపడుతుంది అంటే ఎన్టీ రామారావు గారి రూపం కనపడుతుంది. అలాగ రేపు పొద్దున్న రామానుజ అనంటే ఎక్కడన్నా మా సాయి వెంకట్ గారి రూపమే కనబడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు బయట పోస్టర్లు చూసిన తర్వాత అయితే కనిపించింది. సో ఖచ్చితంగా ఆ నట సార్వభౌముడి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. అలానే అందరం కూడా మన పూర్వజన్మ సుకృతంగా ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాం. రేపొద్దున ఈ సినిమా చూసేటువంటి ఒక మహత్ భాగ్యాన్ని కూడా మనందరం తీసుకుందాం, వెళ్ళి చూద్దాం, ఇంకా 10 మందికి చూపిద్దాం, చరిత్రని 10 మందికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్తూ, ఇలాంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇలాంటి ఒక సత్కార్యంలో నన్ను కూడా భాగస్వాములుగా చేసినందుకు మీ ఆడపడుచుగా మీకు ముందరగా అయితే నా ప్రణామాలు. అందరికీ నమస్కారం అండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
ఇది మనకు గురువుల నుంచి అభ్యసించింది. ఇక్కడున్న గురువు గారికి అంకితం ఇది. రామానుజాచార్యుల గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. ఇప్పుడు అందరూ దాని గురించి చెప్పేశారు. శ్రీమన్నారాయణ అనే పంచాక్షరాన్ని మనకి ఉపదేశించిన ఒక మహా గురుతుల్యులు శ్రీ రామానుజాచార్యుల వారు. అందరూ ఆయన గురించి చాలా చెప్పారు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. పోతే శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు కన్నుల పండుగగా చూస్తున్నామంటే దానికి కారకుడైన రామానుజాచార్యుల వారి కథను తీస్తున్న శ్రీ సాయి వెంకట గారికి రియల్లీ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వెంకట్ గారు మీరు తీయట్లేదు, ఆయన తీస్తున్నారు. ఆయనతోటి వెంకటేశ్వర స్వామి తీపిస్తున్నారు. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలిని. సో ఆయన త్రూ మీరు ఇది తీస్తున్నారు. ఇది జయాపజయాలు దైవాధీనాలు, దాని గురించి మనం అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఏదో ఒకటి ఆశించి ఇది హిట్ అవుతుందని మాత్రం ఆయన అది తీయలేదు. తనలో రామానుజాచార్యులు పూని ఇది తీస్తున్నారు అన్నప్పుడే రోమాలు నిక్కబడుచుకున్నాయి. సో అటువంటి ఒక మహత్ భాగ్యాకరమైన ఒక మహత్ చిత్రాన్ని మనకు అంటే మన ప్రేక్షకులకి అందిస్తున్న సాయి వెంకట్ గారికి రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఈ చిత్రం గురించి మీడియా వాళ్ళు కొంచెం ప్రజల వరకు తీసుకెళ్ళండి. ఇది ఒక చిత్రం కాదు, ఇది ఒక పుస్తకం, ఒక స్టోరీ, ఒక పాఠం. మన చిన్న పిల్లలకి ఇది ఒక పాఠం. అంటే మతము కులము అని దేశాలతో ఈ మధ్యలో అందరూ కొట్టుకుంటున్నారు. చౌదరి అంటారు, నాయుడు అంటారు, బ్రాహ్మణుడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మనలో మనమే. సో ఇవన్నీ లేదు. మనుషులందరూ ఒక్కటే కులం, మనం చేసే పనియే మన యొక్క ఇది అని చెప్పిన ఆ మహాదాత శ్రీ రామానుజాచార్యుల వారికి ఆయన గురించి ఇంకెంత చెప్పాలన్నా అసలు మన జీవితం సరిపోదు. పోతే సాయి వెంకట్ గారికి రియల్లీ చాలా గ్రేట్ పని చేశారండి. ఈవెన్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ సౌండ్ దేవుడు దిగొచ్చినట్టు అనిపించింది. ప్లస్ గురువుగారిని ఆహ్వానించారు. రియల్లీ అసలు మీకు ఏం చెప్పాలంటే తెలవట్లేదు, నోట్లో మాట కూడా రావట్లేదు. సో నేను అసలు చాలా స్టన్ అయిపోయి ఉన్నాను. రియల్లీ నేను ఎన్నో ఫంక్షన్లోకి వెళ్ళాను, ఎన్నో ఫంక్షన్లో మాట్లాడాను. కానీ ఈ ఫంక్షన్లో మాట్లాడడం మాత్రం నేను చేసిన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. సో నాకు నిజంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అండ్ ఇక్కడ గురుగారిని సందర్శించిన మాకు రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను పూజలు చాలా ఎక్కువ చేస్తుంటాను. ఈ చూస్తున్నప్పుడు అసలు ఒళ్ళు పులకరించిపోయింది. అందులో హీరోలు ఉన్నారా, హీరోయిన్లు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, ఏమీ కనబడలేదు. రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి కనబడుతున్నారు. చాలా థ్యాంక్స్. చాలా బ్రహ్మాండంగా తీశారు. మిగిలింది దేవుడికి వదిలేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ డిస్ట్రిబ్యూషన్లో చేద్దామన్నప్పుడు కానీ అప్పుడు అంత ముందు కానీ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుందని చెప్పారు. డాక్టర్ సాయి వెంకట్ గారు మరి జయహో రామానుజ సినిమా పూర్తి చేసి జూలై 12వ తేదీ నాడు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని టీజర్తో సహా పాటలను కూడా ఆశీర్వాదానికి వచ్చేసిన పరమ పూజ్య గురువు గారికి, కృష్ణమాచారి గారికి, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ, దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం, మరి ఆధ్యాత్మిక సినిమా, మరి మనం 1942 లవ్ స్టోరీ అని చెప్పి పెద్ద ఎత్తున హిట్ చేస్తున్నాం ఈ రోజుల్లో. అటువంటిది ఈరోజు 1000 సంవత్సరాల కింద అప్పుడే సమాజంలో కులమతాలకు అతీతంగా సమాజాన్ని జాగృతం చేసిన మరి రామానుజస్వామి చరిత్ర, మరి సమతామూర్తి పేరు మీద మరి అప్పుడే ప్రపంచం అంతా కూడా ఒకటే కులం ఉంటుంది, ఒకటే దేవుడు అన్న ఒక ఆలోచనతోటి అందరికీ తన గురువు ఉపదేశించిన ఉపదేశం మరి బయట చెప్తే 1000 ముక్కలు అవుతుంది, చనిపోతామని చెప్పినప్పటికి కూడా
మరి ఆ ఉపదేశాన్ని జనులకు అందరికీ పంచిన మహా తత్వవేత్త, మరి మహామేధావి రామానుజ స్వామి గారి చరిత్ర ఈరోజు జయహో రామానుజ పేరు మీద. మరి గతంలో సరికి ఎన్టీ రామారావు గారిని చూసాం, 3 పాత్రలు 4 పాత్రలు. ఇవాళ లైన్ సాయి వెంకట గారిని అనుకుంట 11 పాత్రలు నటించాడు దీంట్లో. అదేవిధంగా ప్రవళిక గారు 3 పాత్రలు, మరి సింగర్ పద్మ 2 పాత్రలు. అంటే వారు ఆ పాత్రలో లీనమై మరి చిత్రాన్ని హిట్ చేసే విధంగా ఒక భాగవతత్వాన్ని కూడా మరి దాంట్లో ప్రవేశింపజేసినందుకు మరి సినిమా కూడా, ఎందుకంటే చరిత్రకారుల గురించి కానీ, వాగ్గేయకారుల గురించి కానీ, ఆధ్యాత్మిక ప్రవక్తల గురించి కానీ ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే మనం చూస్తుంటాం ఈరోజు చాలామంది అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఊయిది రామ ఊయిది కృష్ణ అన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. కనుక అటువంటి చరిత్రను మరి అప్పుడే ఈరోజు సమాజంలో అందరూ కూడా సమానమే, కులాలకు అతీతంగా ఒక మహా ఉద్యమం నడిపి ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో 124 దివ్యక్షేత్రాలు సందర్శించి మరి ఆ దివ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఇటువంటి సమతా మూర్తి మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన మహాతత్వం. మరి అటువంటి సినిమాని ఈరోజు తీసిన నిజంగా లైన్ సాయి వెంకట గారికి, వారి ప్రొడ్యూసర్స్కు, మరి సహకరించిన వేణు గారికి, అందరికి కూడా దీన్ని నటించిన యాక్టర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఖచ్చితంగా మరి చరిత్ర తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా చూస్తేనే చరిత్ర తెలుస్తుంది. మరి మనం ఈరోజు ఉండి పోరాదే లేని పోరా అన్న సినిమాలు హిట్ చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సినిమాలు కూడా మరి ఈరోజు ప్రేక్షకాదాన్ని పొందితే మరి సమాజంలో మరి వెంకట లాంటి వారు మరి గతంలో ఉన్న చరిత్రకారుల గురించి కానీ, వాగ్గేయకారుల గురించి కానీ, మన కొరకు మన భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన సంస్కరణ తీసుకొచ్చిన మహానీయుల చరిత్రలు ముందు మరిన్ని సినిమా రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. అయితే సాయి వెంకట గారు దాదాపు 3-4 సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తుండ్రో ఆ ప్రయత్నాల్లో భాగంగా భగవంతుడు ఆయనకు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి సందర్భం కొనసాగుతూ, ఎందుకంటే సమతామూర్తి గురించి తెలియకుండా ఉంటే మరి ఇక్కడ శ్రీ శ్రీ తిదండి చిన్నజీర స్వామి గారు మరి ఇక్కడ ముచ్చింతల్లో సమతామూర్తి ఒక విగ్రహం పెట్టడమే కాకుండా 124 దివ్యక్షేత్రాలను కూడా ఈరోజు పెట్టి మరి నిత్యార్జన చేసి సమాజానికి రామానుజ చరిత్ర గురించి తెలియజెప్పిన వ్యక్తి. మరి అటువంటి సినిమా రూపంలో మరింత ముందుకు వచ్చి మరిన్ని వివరాలు ఈరోజు సినిమా రూపంలో లైన్ సాయి వెంకట గారు మరి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. మరి సాయి వెంకట గారు కూడా అయితే నిజంగా రామానుజ స్వామి సాక్షాత్కారం కూడా రాబోయే రోజుల్లో ఉండాలి. ఇటువంటి మరిన్ని సినిమాలు కూడా ముందు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మరి ఈరోజు భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ, మరి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమం తప్పకుండా కూడా అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ లేట్ అయింది, అది మాత్రం అర్థమైంది. కాకపోతే ఏంటంటే పిలిచినటువంటి పర్సన్లు అలాంటి వాళ్ళు ఆయన మీద, సాయి వెంకట మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పాలి ఆయన గురించి. ఎందుకనంటే అంత వెనకాల ఆయనకు అంత కష్టం, 2 years చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు అని. కాబట్టి ఏంటిదనంటే మైక్ దొరికితే చాలు ఆయన గురించి చెప్పాలి అని అందరూ ఏంటిదనంటే ఆయన గురించి చెప్పిందే చెప్పి చెప్పాలి ఇంకా అని ఆ తపనతోటి చెప్పారే తప్ప ఇంకోటి కదా. అందుకని ఇంత సమయం అయింది. జనరల్గా ఏ ఫంక్షన్లు అయినా కూడా మేము ఫంక్షన్లకు వెళ్తుంటాం, ఏదో 2 మాటలు వచ్చామా, ఏదో చూసాం, వెనకాల చూసాం, దాని పోస్టర్ చూసాం, పేరు చెప్పాం, వీళ్ళకి చెప్పాం, దిగిపోయాము, వెళ్ళిపోయాం. కానీ ఇది అలా కాదు. బట్ ఈ యొక్క చిత్రానికి నిజంగా మా గురుదేవులు బ్రహ్మం గారి ఉపాసకులు, నేను దగ్గరుండి చూస్తుంటాను. నిజంగానే వారి డేట్లు దొరకవు మీకు. మామూలుగా యూట్యూబ్లో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. వారికి బెంగళూరు, పొద్దుటూరు, తిరుపతి, హైదరాబాద్ ఇన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ ఉంటాడో మాకు కూడా తెలియదు. వాస్తవంగా శిష్యులని అడిగి తెలుసుకోవాల్సిందే. అది ఎందుకో ఇంతకుముందు రావాల్సింది లేట్ అయింది. అనుకోకుండా కరెక్ట్గా నిన్న బయలుదేరుతున్నాను అన్నాడు. టక్కున జ్ఞాపకం వచ్చి వెంటనే నేను సాయి వెంకట గారికి చెప్పాను, సార్ స్వామి వస్తా అన్నాడు, నిజంగా వస్తే దీవెనలు తీసుకున్నట్టు. అయ్యో నేను మాట్లాడతాను సార్ అని మాట్లాడాడు. బట్ నిజంగా ఈ సినిమాకి మా గురుదేవుల బ్లెస్సింగ్
ఇవ్వడం వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 100% సాయి వెంకట్ గారి చిత్రం విశ్వవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల్లో విస్తరించడం సాధ్యం. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసేదే. అయితే ఈ చిత్రం గురించి ఒక 2 మాటలు చెప్తాను. వాస్తవంగా ఇంతకుముందు చాలామంది మాట్లాడారు, మా సాయి వెంకట్ గారు సాక్షాత్తు రామానుజలా ఉన్నాడు అని. సార్, మీరు అక్కడే ఉండండి. వారి అందరి మాటలు విని ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయారే అనుకోండి, వ్యాపారంలో కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నారు, అది ఆగిపోతుంది. అది మాత్రం మర్చిపోండి. వాస్తవంగా మళ్ళీ బయటకి రండి. ఒక రియల్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఓకేనా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా ఉండండి. 10 మందికి అన్నం పెట్టండి, ఓకేనా. బట్ మాలోనే ఉండాలి, ఓకేనా. అలా వెళ్ళిపోకండి సార్. అయితే ఈ చిత్రం గురించి నిజంగా చెప్పాలని అనుకుంటే, నాకు ఛాంబర్లో సాయి వెంకట్ గారు కలిశారు. కలిసినప్పుడు నేను వింటూ ఉన్నాను ఈ సినిమా గురించి. అన్న ఏమైనా వేషం ఉందా అని అన్న. అంటే నీ దాంట్లో ఇవ్వవా అన్న. అలా చూశాడు. అయితే నువ్వు రేపు వచ్చేస్తావా అన్నాడు. వచ్చేస్తావు, ఏముంది వేషాలకి ఏముంది అన్న. ఊరుకు అన్నా, నువ్వు ఎంత బిజీ ఉంటావు, నువ్వు పిలువన్నా వచ్చేస్తానన్నా. నువ్వు వచ్చేసి అన్న రేపు అన్నాడు. ఇప్పుడే కలిసాము, ఇప్పుడే అడిగాము, రేపు వచ్చేయండి అంటాడు. ఈయన ఎక్కడ గ్రూపులో నిలబెట్టి ఫోటో కొడతాడు. నేనేమో అడగలా, అడిగితే ఫీల్ అవుతాడేమో ఫ్రెండు. 25 సంవత్సరం నుంచి పరిచయము, వేషమా అడగలేము, అలాగని ఏదో చిన్న వేషం చేయలేను, ఏం చేయాలి, అనవసరంగా అడిగాను అనిపించింది. సరే అడిగైతే వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ని బట్టి సరే అవకాశం ఉంటే అడుగుదాము అని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాను. బట్ వెళ్ళాక నిజంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు సాక్షాత్తు ఆ రామానుజ స్వామి బ్లెస్సింగ్స్ ఏమో తెలియదు. బట్ వారికే నేను గురువుగా వేయడం అనేది నిజంగా ఈ జన్మకి ధన్యున్నని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళాక ఒక ఆర్టిస్ట్ అనేటువంటి వాడు ఒక చిన్న పిల్లోడు, అంటే ఒక డైరెక్టర్. చాలామంది ఏమంటారు అని అంటే, ఆ ఆర్టిస్ట్ బాగా చేయలేదు, ఈ ఆర్టిస్ట్ బాగా చేయలేదు అని అంటారు తప్ప, డైరెక్టర్ అనేవాడు బాగా చేయించుకోలేదేమో అని నా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకనంటే చేయవనంటే భయపడిపోతాడు. అబ్బా నువ్వు చక్కగా చేస్తావమ్మా, నువ్వు చెయ్యన్నావు అనుకో, వాడు వీర లెవెల్లో వచ్చేస్తాడు. అలాగే సాయి వెంకట్ గారు ఆ యొక్క సీన్కు సంబంధించి నేను అంత బాగా చేశాను అని ఈరోజు ఎంతోమందికి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ సార్ ఒక్క 2 నిమిషాలు మైకి నీకు ఇచ్చేస్తాను. అయితే ఏంటిదనంటే పిలిచి అన్న ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే, ఇందాక రామ సత్యనారాయణ చెప్పినట్టు జనరల్గా ఒక డైరెక్టర్ పేజీలు పట్టుకొని పేపర్లు పట్టుకొని అస్టేట్లు పిలిచి చెప్తాడు. బట్ అతనికి నోటికి నోటెడ్ అయిపోయింది మొత్తం ఈ సినిమా అంతా. ప్రతి డైలాగ్ని కూర్చోబెట్టి అన్న ఇలా 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 అని చెప్పి తను స్వతహాగా చెప్పడం నేను ఆశ్చర్యపోయి, ఏంటిది అసలు ఇంత చెప్తున్నాడు, ఏంటిది మనిషి అంత లీనమైపోయాడా ఏంది, నాకు అర్థం కాలే. ఈయన ఆర్టిస్టా, డైరెక్టరా, రైటరా, అసలు ఏంది నాకు అర్థం కాలేదు. సరే సరే సార్ సార్ అయిపోయింది. మూడు కెమెరాలు పెట్టాడు. అంటే ఎక్కడ కూడా క్వాలిటీలో తను కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకనంటే ఈ సినిమా చూశాక కానీ మీ అందరికీ తెలుస్తుంది. 3 కెమెరాలు పెట్టాడు. 3 కెమెరాలు పెట్టాక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేసి సార్ అన్న ఒక పని చేద్దాము, ఇదేంటిదనంటే ఎమోషనల్తో కూడుకున్నటువంటి సీన్ అన్న, అందులోనే మధ్యన డ్రాప్ అయిపోవాలి. ఈ డ్రాప్ అవ్వడము అనేది ఒక ఎత్తున ఉంటే, బట్ మళ్ళీ ఆనంద బాష్పాలు రావాలి, ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ అవ్వాలి క్యారెక్టరు. ఇన్ని షేడ్లు ఉంటాయన్నా. కాకపోతే ఏంటిదంటే మనం కట్ షాట్స్ పెడదామన్నా, అది క్లోజ్ తీసుకుందాం, మళ్ళీ గ్లేజర్ని పెట్టి మళ్ళీ ఆ కన్నీళ్ళు తీసుకుందాం, ఇలా ఇలా అన్నాడు. నేను ఒకటే చెప్పాను, సాయి వెంకట్ అన్న నన్ను నమ్ము అన్న, 3 కెమెరాలు ఆన్ చేయండి అన్న, నన్ను నమ్మండి, 3 కెమెరాలు ఆన్ చేయండి అన్న. కన్నీళ్ళు ఎట్లా వస్తాయి, అరే నువ్వు వదిలే అన్న, రాకపోతే మళ్ళీ తీసుకుందాం కదా, ఏం పోయింది.
అని 3 కెమెరాలు ఆన్ చేసి నిజంగా ఆ లొకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఓకేనా? ఆ ఎమోషనల్తో ఆ డైలాగు చెబుతూ ఉంటే ఎవ్వరు అలా ఉండిపోయారు అంతే. అలా కెమెరాలు ఆన్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేశారు, ఉన్నటువంటి యూనిట్ అంతా. ఓకేనా? ఆ ఎమోషనల్తో రే రామానుజా అని అలా డైలాగ్ గంభీరంగా మాట్లాడి తరతరాలుగా బ్రాహ్మణ వంశంలో వస్తున్నటువంటి ఒక గురుపదేశాన్ని నీకిస్తే ఏంటిదా జనాలకు చెప్తావా అని చెప్పి, అంటే ఆ ఎమోషనల్ నుంచి అలా చెప్పినప్పుడు ఎంత మనిషి అంటే నిజంగానే అలా కూల్ ఉంటాడు ఇతను. నిజంగా అసలు నాకు ఆ క్యారెక్టర్కి వెళ్ళి బలిపెట్టాడు. అలా కాదు గురుదేవా, అందరికీ పంచాలని బుద్ధి ఉందా? నువ్వు నరకలోకానికి పోతావు, అందరికీ బ్రహ్మలో. అప్పుడే గురుదేవా అందరూ బ్రహ్మలోకానికి పోతారు కదా, నేను ఒకటే నరకలోకానికి పోతే అసలు ఆయన కూల్నెస్ చూడాలి అక్కడ. నా ఎమోషనల్కి ఆయన కూల్నెస్కి నిజంగా ఆ డైలాగు అలా తెలియకుండా పట్ట 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 కన్నీళ్ళు తను చెప్పినటువంటి దీనికి అలా కన్నీళ్ళు వచ్చి, ఓకేనా, ఆహా ఇది మన వంశంలోని ఎవరికి రాలేదే, బట్ ఒక్కరు నరకలోకానికి పోతే కోట్లాది మంది బ్రహ్మలోకానికి పోతారా, ఆహా ఏమి ఇది అని చెప్పి ఆ ఆనందంతో ఆ చెప్పినటువంటి డైలాగు నిజంగా స్క్రీన్ మీద మీరు చూస్తే నా అదృష్టం ఏంటిదనంటే 2024లో నేను సాయి వెంకట్కి దొరికా. పొరపాటున 2000లో దొరికి ఉంటే నేను వ్యాపారస్తుని అయి ఉండేవాడిని కాదేమో. పొరపాటున ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత వద్దన్న నాకు వేషాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బట్ అప్పుడు దొరికినట్టు ఆర్టిస్ట్ అయ్యేవానేమో, వ్యాపారస్తుని అయ్యేవాని కాదేమో. కాబట్టి ఏంటంటే ఈ సినిమా నాకు రీసెంట్లీ ఎలక్షన్ టైంలో బ్రీత్లో హోమ్ మినిస్టర్గా చేశాను. అదంతా కూడా వైరల్ అవుతుంది. 100% ఆ రామానుజ స్వామి వారి ఆశీర్వాదం, వారి గురువుగా నన్ను సెలెక్ట్ చేయడం, మరి ఈ సినిమా అంతకంటే ఎక్కువ 100% ఆ డైలాగ్ క్లిప్ మాత్రం అది వైరల్ అవుతుంది. అది డిఫరెంట్గా తాద్యం. ఎందుకునంటే ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి. ఎందుకునంటే ఈరోజు నిజంగా ఒకప్పుడు రౌడీయిజం, రాజకీయంలో దాచుకోవడాలు ఇలా ఉండేవి. రాను రాను అవి తగ్గుతూ ఉన్నాయి. ఫ్యాక్షనిజం తగ్గుతుంది, రాజకీయంలో కూడా మంచి వాళ్ళు వచ్చారు, సేవలు చేయాలని ఒక దీంతో ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటిదనంటే కొన్ని చరిత్రలు మన హిందూ సాంప్రదాయంగా మనం తెలుసుకోవడం వల్ల వచ్చినటువంటి అన్నీ కూడా మారి మంచి చేయాలని ఒక దీంతో వస్తున్నారు. డిఫరెంట్గా ఒక సినిమా చూసినప్పుడు ఒక చరిత్ర తెలుస్తుంది. కాబట్టి ఈ జయహో రామానుజ చిత్రాన్ని 100% మీరందరూ చూడండి. అన్ని కులాల వారిని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఎన్నో చిత్రాలు మనం హిట్ చేశాం. ఒక సాయిబాబాగా, ఒక యేసు ప్రభుగా అతను చేస్తే ఆ సినిమా కూడా చరిత్ర తెలుసుకున్నాం. సాయిబాబాలో చరిత్ర తెలుసుకున్నాం. ఒక వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్య అనేటువంటి వారు ఎవరో కూడా నిజంగా మాలాంటి సామాన్యులకు తెలియదు. అలాంటిది ఈరోజు ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం. రేపు ప్రతి ఇంటిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఎలాగో ఉందో రామానుజ ఫోటో కూడా పక్కకి చేరుతుంది. ఈ లయన్ సాయి వెంకట్ గారు తీసినటువంటి చిత్రం. ఎందుకునంటే ఆ చిత్రం గురించి తను ఎంత కష్టపడ్డాడో తెలుసు. 100% మేమందరం కూడా తనకి అంటే ఫైనాన్షియల్గా తను ఆల్రెడీ సౌండే ఓకే, కానీ జనాల పరంగా మేము తనకు సపోర్ట్ చేస్తాం. నేను అన్నాను, అన్న ఇది జనాల దాకా రీచ్ అవ్వాలంటే కొంత ఖర్చు అవుతుంది అన్న. ఎంత అయితే మనకు మీడియాకి వెళ్ళొచ్చు సార్ అన్నాడు. ఎంత చెప్పాలో అర్థం కాలేదు. అన్నీ తెలుసు, ఎందుకంటే చాలా సినిమాలకు ఆయనే పోతాడు చీఫ్ గెస్ట్గా. అన్న ఒక 50 అంటే ఏంటిది అన్నాడు. ఒక 50 లక్షలు పైన పెట్టాలన్నా అన్నాడు. నేను 2 కోట్ల పైన పెడుతున్నానన్నా అన్నాడు. దట్ ఈస్ గ్రేట్ మెన్ సాయి వెంకట్ గారు. 100% ఆ 2 కోట్ల పై చిలుకు పెడితే ప్రతి
మారుమూల పల్లెటూరు కూడా వెళ్తుంది సార్. మీ ఓపెనింగ్ మాత్రం అదిరిపోతుంది. 100% దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలందరూ కూడా, మీడియా వారు కూడా నిజంగా ఇలాంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాల్ని ఖచ్చితంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఈరోజు ఎన్నో ఈవెంట్లకు మేము పోతాం, కమర్షియల్గా మేము చూస్తాం, సినిమాలు తీసాం. ఇప్పుడు ఒక అమ్మాయి కన్ను కొట్టేలా టక్కున కొట్టేస్తే ప్రియప్రకాష్, కనకవర్షం మాకు గురిశాయి. బట్ అలాంటివి కూడా కొన్ని అంటే అలా కమర్షియల్ కూడా తీస్తాం. బట్ ఇలాంటివి కూడా ఖచ్చితంగా జనాల్లోకి పోవాలి. ఏది ఏమైనా ఈ యొక్క జయహో రామానుజ చిత్రం 100% హిట్ అవ్వాలి అని, ఇందులో అవకాశం ఇచ్చినటువంటి మా సాయి వెంకట్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గురుదేవులు శ్రీ కృష్ణమాచార్య గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మన ముఖ్య అతిథికి వచ్చిన గురువు గారికి, కృష్ణమాచార్య గారికి పాదాభినందనలు చేస్తూ, మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుస్తూ, ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని ఆకాంక్షిస్తూ, ఈ సినిమాకు నిజంగా కష్టపడ్డ వాళ్ళని సాయి వెంకట్ గారు మార్నింగ్ 4 o'clock లేచి మేకప్కే 4 గంటలు పట్టేది. అందులో ముఖ్యంగా వారి అమ్మాయిలు ప్రవళిక, ప్రసన్న, అందులో వాళ్ళ మేడం గారు హేమ గారు చాలా కష్టపడ్డారు. ఈ క్రెడిట్ అంతా కూడా ఆ నలుగురికే దక్కుతుంది. ఎందుకంటే ఆ నలుగురే చాలా కష్టపడ్డారు. ఆ నలుగురు సినిమా ఎంత సక్సెస్ అవుతుందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ, చిన్నజీయర్ స్వామి రామానుజుల వారి గురించి ఓ తెలంగాణకు తెలియజేస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో రామానుజుల వారి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా సాయి వెంకట్ గారు తెలియజేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు వారికి, ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే ఎన్ని చెప్పులు అరిగేటట్టు తిరగాలో తెలుసు. అలాంటి ఏ చిన్న లేకుండా నా క్యారెక్టర్ ఇచ్చి వారికి బ్రహ్మాండంగా ఈ సినిమాలో నటించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మొన్ననే అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్తే ఎక్కడ ఏ లాడ్జింగ్లో ఉండాలో, ఎక్కడ ఉండాలో అనుకుంటుంటే మా ప్రసన్న, మా అమ్మాయి సాయి వెంకట్ వారి అమ్మాయి, అక్కడ ఉండడం మాకు చాలా అదృష్టం. 15 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎక్కడ బ్రహ్మాండంగా ఆతిథ్యం ఇచ్చారు. అలాగనే శశి వాళ్ళ అల్లుడు గారు కూడా ఎక్సలెంట్గా, అంటే ఎవరో అనకుండా మా దగ్గర వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ నాన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన శ్రీనివాస్ గారికి. అల్లుడు అంటే రత్నం లాంటి అల్లుడు గారు కదా, ఎన్ని డబ్బులున్నా, రత్నం లాంటి కోడలు దొరికితే ఎన్ని డబ్బులున్నా వేస్టే. అలానే అల్లుడు కూడా అంత మంచి అల్లుడు సాయి వెంకట్ దొరికినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. డబ్బులకు వెనకాడకుండా, అంటే మనకు చరిత్ర తీయాలంటే డబ్బులు రావు జనరల్గా, ఎక్కడైనా సరే కమర్షియల్గా ఇటు కావు. అయినా ఎందుకు ఈ సినిమా తీస్తుందంటే ప్రజలకు తెలియాల రామానుజుల చరిత్ర. దాదాపు 17 సంవత్సరాల కింద పుట్టిన రామానుజుల చరిత్ర ఈ ప్రపంచానికి తెలియాలని, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ఈరోజు ఆ సినిమా తీసినందుకు వారికి ఎంత పేరు వచ్చిందంటే, ఈరోజు ఎన్టీ రామారావు, శ్రీకృష్ణ ఎలా ఉంటారో రామానుజులు కూడా అలానే ఉన్నారు. ఈరోజు రామానుజులు ఎవరు అంటే ఎవరు రామానుజులు గారు చూడలేదు, కానీ ఇప్పుడు సాయి వెంకట గారిలో చూపిస్తారు. అంతటి అద్భుతంగా ఆ సినిమా ఉంది. వారు అంత అద్భుతంగా క్యారెక్టర్ కూడా బ్రహ్మాండంగా షూట్ అయ్యారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సినిమా బ్రహ్మాండంగా హిట్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీడియా వారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ బీయింగ్ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్. సో ఒక ఆర్డర్ ఉంటుంది మాది, అక్క మిస్సింగ్ ఒక ప్రొడ్యూసర్. సో అక్క తర్వాత నా ఛాన్స్ వస్తుంది. సో అక్క, బిహాఫ్ ఆఫ్ యూ అండ్ మీ, ఐఎమ్ గోనా టాక్ నౌ. ఐఎమ్ మిస్సింగ్ యూ, షీఈ్ ఇన్ US. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జయహో రామానుజ మూవీలో నేను 3 క్యారెక్టర్స్ ప్లే చేశాను అండ్ కొరియోగ్రాఫర్గా చేశాను అండ్ ఐఎమ్ ప్రొడ్యూసర్, కో డైరెక్టర్ టూ. సో ఇవన్నీ పాసిబుల్ అయింది మా ఫాదర్ వల్లనే. సో అందరూ ఈ మూవీ హీరో అంటున్నారు, బట్ నా లైఫ్ హీరో మా ఫాదర్. హీఈస్ మై ఇన్స్పిరేషన్. సో ఇవన్నీ క్యారెక్టర్స్ చేశానంటే తన ఎంకరేజ్మెంటే, మా పేరెంట్స్ ఎంకరేజ్మెంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జయహో రామానుజ మూవీలో, so when I tell to my friends and when I tell someone I know, people are like, so you're filming about mathematician Ramanujan, right? Is it right? I'm like, no dude, it's about Ramanujacharya, it is about Statue of Equality ani.
but people are like, oh, okay, they're not aware of who's Ramanujacharya is. And through this movie, I think everyone will get to know who is Ramanujacharya, what efforts did he put in bringing changes into this world, and his life history and his hard work. I think everyone must know, and people don't even know why they have kept a statue of equality. I think with this movie, everyone will be aware. So whenever we take the name Ramanujacharya, I think everyone will be knowing, oh, he brought a revolution to this world. So I think with this movie, it's hitting on your screens on July 12th. Please go watch. It's going to attract all the age groups. Youth kani, adults kani, with family, they can go and watch. Chala telustadi aina charitra gurinchi. It's gonna attract, all the elements are in this movie, like fight kani, comedy and devotional, anni elements unnai ee movie lo. I think it attracts all the age groups, and this is the first part that we are releasing on July 12th. So the second part is already been shot, and it's soon gonna hit your theaters, maybe in 2 to 3 months. Second part is also ready. I think every one of us, my friends asked me like, how is the experience working with your dad and Jappi? I think in sets we became very close. We encouraged each other. I'm seeing my dad act for the first time, and he's seeing me act for the first time. I think no one gets this chance, right? Like only few of them get this chance. I think I'm very grateful that I got this chance to act with my dad. And my mom, she took care of everyone. She took care of us, dad, and my sister. I think she played Goda Devi role in this movie. She's a very talented girl. She's not here. She's in US. So even she worked hard. Even I played 3 characters. I think every one of us, Venu Madhav Garu and everyone, even Murli Mamaya Garu, everyone did their best. Everyone put their efforts, and thank you so much. Meeru inta patience tho inta sepu unnaru, but family to velli chudali on July 12th. It's hitting on your screens. I think you have to watch so that you know what Statue of Equality is, why did that name even come, and Modi has inaugurated it. So I think you have to watch. With this movie, you will get to know so many things, so much stuff. What did he bring to this world? I think you have to watch it. Thank you so much. ఈమె ఫైర్ బ్రాండ్. షూటింగ్లు ఉంటే మా హర్ష భయపడతాడు. హర్షకి ఈమె వచ్చిందంటే, సార్ చిన్నప్పుడు సార్ వస్తే కష్టం సార్, నేను చేయలేను సార్ అంటాడు. ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అనమాట. సో షూటింగ్లో కూడా అందరినీ ఒక డిసిప్లిన్గా తీసుకొస్తుంది. 200 మందిని కూడా తన 1 హ్యాండ్తో డీల్ చేస్తుంది. చూస్తే మీరు చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, ఇట్స్ ఎ మోస్ట్ డేంజరస్. అలాగే ఉంటుంది, చాలా డేంజరు. మా అమ్మాయి అంటే కూతురు పుడితే ఎంత సంతోషం అనేది నేను అందరికీ చెప్తాను. మా అమ్మాయిలే ఇన్స్పిరేషన్. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఎఫెక్షన్, వాళ్ళ హార్డ్ వర్క్, డిసిప్లైన్, డెడికేషన్, మామూలు డెడికేషన్ కాదు. ఇలాంటి కూతుర్లు పుడితే ఈ జన్మకి చాలు. అలాంటి కూతుర్లు మా కూతురు. చాలా ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు లయన్ సాయి వెంకట గారికి చాలా రుణపడి ఉంటాను. ఈ జయహో రామానుజ చిత్రానికి సంబంధించి చాలా అద్భుతంగా తీశారు. చాలా విషయాలు మేము షూటింగ్లో కానీ ఎప్పుడు మామూలుగా చూస్తుంటాం, షూటింగ్లో ఒకరోజు చూసాము. అసలుకి వెల్ డిసిప్లైన్డ్. మార్నింగ్ 6 నుంచి నైట్ 10-10:30 వరకు ప్యాకప్ చెప్పేంత వరకు ఆ ఎనర్జీ లెవెల్స్ నేను అసలుకి ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర చూడలేదు. ఆయన మాకు ఇన్స్పిరేషను. ఈ సినిమాలో మాకు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను సార్కి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాలో సార్ డాక్టర్ లయన్ వెంకట సాయి గారు 1 మ్యాన్ షో అన్నట్టు. ఈ సార్ చేసింది మనం సినిమాలో చూస్తే అర్థమవుతుంది అసలు ఎంత కష్టపడ్డాడు, అసలు సార్ ఏం చేశాడు అనేది మీకు ఉట్టిగా చెప్పడం మాటలతో అందరు చెప్పేశారు. మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. సినిమాలు ఎంత కష్టపడ్డాడు అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. నా స్పీచ్ ముందు ఒక మాట ఇంతకుముందు చెప్పానుగా, రామానుజుల విగ్రహం కలలో వచ్చి వరంగల్లో భావి నుండి తీసిన వాళ్ళ మనమడు వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. ఒకసారి వారిని కూడా వేదిక మీదకి నవీన్ గారు
నవీన్ గారు కదా, సారీ నరేష్ గారు, వారి ఫాదర్. ఎందుకంటే రామానుజ విగ్రహం కలలో కనిపించి వరంగల్లో తాతలు వీరు శైవ సంప్రదాయం వైశ్యులు అయినప్పటికీ అది ఆ రోజుల్లో గొడవ ఏదైతే సినిమాలో ఉందో ఆ గొడవ నిజంగానే శైవులు అలా చేయకూడదు అని చెప్పినప్పుడు వీరికి రామానుజ విగ్రహం దొరకడం కాదు, రామానుజులే వీరికి కలలో కనిపించి ఆ విగ్రహం పలానా దగ్గర ఉందన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి దాన్ని స్థాపించి దేవాలయం కట్టడం జరిగింది. వారు నరేష్ గారు వారు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్ అండి. మీరు మీ అభిమానం చాలా ఇది. ఇప్పుడు దర్శకుడిగా నటుడిగా ఇప్పుడు నా స్పీచ్ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. అందరితో అంటే ముఖ్యంగా నాకంటే కూడా వాళ్ళ ఫీలింగ్స్ కోసమే నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు తీశాను అంటే, సినిమా తీయడం వేరు, సినిమాని రిలీజ్ చేయడం వేరు. దీని బదులు మనం సీరియల్ కూడా తీయొచ్చు, కానీ సినిమా ప్రజల్లో చాలా స్పీడ్గా వెళ్తుంది, లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తుంది. అదే జయహో రామానుజ. రామానుజ సినిమా తీయడం నా పూర్వజన్మ సుకృతం. అందరూ నేను ఈ సినిమా తీసే ముందు చాలామందిని అడిగాను, ఈ క్యారెక్టర్ చేయండి అంటే చాలామంది గుండుతో మేము ఎక్కడ చేస్తాం, ఈ సినిమా చేయలేము, ఇది గుండుతో ఈ సంవత్సరం ఎవరుంటారయ్యా బాబు, మాకు వేరే సినిమాలు ఉంటాయి అన్నారు. అలా నేను కొన్ని సంవత్సరాలు వదిలేశాను, ఇంకా ఈ సినిమా చేయలేమేమో వదిలేశాను. ఆ సమయాన ఇలాగే స్నేహితులు వేణుమాధవ్ లాగా ఇలా అందరూ స్నేహితులు ఉండి, ఎందుకు అదేదో నువ్వే చేయొచ్చు కదా అంటే, ఒకరోజు ఆలోచన, నేనే గుండుగిన అంతా చేసుకొని పాత్ర వేసుకొని ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఆశ్చర్యం వేసింది, లక్షలాదిగా రెస్పాన్స్. ఏమిటి ఇది, ఒరిజినల్ రామానుజులా లేకపోతే ఎవరు అని. అయ్యా నేను అంటే ఆశ్చర్యపోయారు. నేను అని చెప్పే వరకు ఎవరు గుర్తుపట్టలేదు. ఇంకో విషయం అనుకుంటా, నిన్న మొన్న సెన్సార్ రాస్తున్నారు, ప్రకాష్ అని రాస్తుండ్రు, నాకు మెసేజ్ పెట్టాడు, సార్ ఈ పాత్రలు కావాలి, రామానుజ లక్ష్మణాచారి అయితే సాయి వెంకటు, ఈ తతిమ పాత్రల పేర్లు ఒరిజినల్ పేర్లు ఎవరు సార్ అని పెట్టిండు మెసేజ్. 4 సార్లు సినిమా చూసి అది నేనెవరో గుర్తుపట్టట్లేదు. అంటే ఆయన మెసేజ్కి మళ్ళీ రాసి పెట్టిన ఇవన్నీ నేనే అని రాసి పంపించాను. అంటే ఒక పాత్ర వేసినప్పుడు, నేను పరశురాముడి పాత్ర వేసి షూటింగ్లో ఉంటే మా ఫ్యామిలీ వాళ్ళే వెతుకుతుర్రు, ఏడి డాడీ ఎక్కడ పోయిండ, నేను పక్కన, అరే నేను ఇక్కడ అన్నట్టు వస్తలేరు, నేనే అని పిలిచినా కూడా రావట్లేదు. తర్వాత గట్టిగా పిలిచా అని నా లాంగ్వేజ్లో పిలిచేసరికి, అయ్యో నువ్వు డాడీ ఇక్కడ ఉన్నావు అని. అంటే ఆ పాత్రలో వేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ కూడా గుర్తుపట్టలేదు. పరశురాముడు కానీ వెంకటేశ్వరుడి పాత్ర వేయడము అంత ఈజీ కాదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పర్మిషన్ లేకపోతే మనం వేయలేం. ఎందుకంటే అసలు చాలా వెయిట్ ఉంటుందండి, కిలోల వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ వేసి ఉదయం నుండి షూటింగ్లో కంప్లీట్ మేకప్లో అంతసేపు టేకింగ్లో ఉండాలి అంటే ఎంత ఎనర్జీ ఉండాలి. మా మిస్సెస్ నడతారు అందరూ, ఏం పెడతావు నువ్వు అంత ఎనర్జీ అని. ఆయన ఏం తినడు అదే ఎనర్జీ అంటది. సో అలాగా ఎంత ఎనర్జీ, అది ఏంటి భగవంతుడు ఇచ్చిన శక్తి తప్ప. ఎంత గొప్ప ప్రకృతి చూడండి. ఈ ప్రకృతిలో ఏదైతే మనకు ఉంది అనేది ఉందో ఈ పాత్ర కూడా అలాగే ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీశాను. దాదాపు 45 నుంచి 50 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటుంది. 2వ పార్ట్ అక్టోబర్లో రిలీజ్ చేయబోతున్నాను. మొదటి పార్ట్ రేపు జూలై 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాము. కన్నడలో రెడీ అవుతుంది, తమిళ్లో రెడీ అవుతుంది, హిందీలో రెడీ అవుతుంది. సో ఎట్ ఏ టైంలో ప్రపంచమంతా అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను. బట్ సెన్సార్ మాత్రం తెలుగు సెన్సార్ కాపీ రెడీ అవుతుంది. సో జూలై 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగులో మాత్రం రిలీజ్ అవుతూ అన్ని భాషల్లో కూడా ప్రయత్నం చేస్తాము. అన్ని భాషల్లో కూడా రిలీజ్కి మేము సన్నాహాలు చేస్తున్నాం. డెఫినెట్లీ గాడ్ బ్లెస్. నేను అదే చెప్తాను, ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్. దీని ప్రొడ్యూసర్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ సాక్షాత్ భగవత్ రామానుజులు. వాళ్ళిద్దరూ తలుచుకొని ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నా వల్ల ఏది కాదు. నేను సామాన్య వ్యక్తిని,
ఒక సామాన్యుడు అసామాన్య పని చేయాలి అంటే దైవశక్తి అవసరం. ఆ దైవశక్తి వల్ల ఈ సినిమా జరుగుతుంది. జనరల్ సినిమా ఎవడైనా తీస్తాడు, బట్ ఇట్లాంటి సినిమా తీయాలంటే చాలా కష్టం. ఇలాంటి సినిమాకి చాలామంది భయపెట్టించారు, సార్ ఈ సినిమాకి జనం ఎవరు వస్తారు సార్ అని. సార్ జనం వస్తారు కోసం సినిమా చేయట్లేదు సార్, జనం చూసే సినిమా చేస్తున్నాం. జనం రారు, మనమే జనం చూపిస్తాం వాళ్ళకి. ఇదిరా సాంప్రదాయం, ఇది 11వ శతాబ్దంలో జరిగింది. ఇది భగవత్ రామానుజులు, మేము రామానుజుల అంశం జన్మించాము, మేమే కోట్ల మంది ఉంటాము. మా పిల్లలకి మా జనరేషన్కి అసలు రామానుజులు ఎవరు వాళ్ళకే తెలీదు. బట్ మా గోత్రం రామానుజ, బట్ మా కోట్ల మంది మాకే తెలియదు రామానుజ ఎవరు. ఆ రామానుజ అంటే రామానుజ గోత్రం అంటారు. ఇప్పుడు రామానుజ హూ ఇస్ రామానుజ, లేదంటే మ్యాథమెటిక్స్ రామానుజ అంటారు. కాదు, రామానుజుడు భగవత్ రామానుజులు. ఆయన 11వ శతాబ్దములో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తే ఆయన ఆదిశేషుడు భగవత్ రామానుజులుగా అవతరించిన కలియుగంలో. అది చరిత్ర. ఆయన అవతరించి ఏం చేశాడు? విశిష్టాద్వైత సిద్ధాంతం, వైష్ణవత్వం, ఇలాంటి అద్భుతమైన చేసినప్పుడు ఈ సినిమాని తీయాలంటే ప్రజలు చూసేలాగా చేయాలనే అన్నమయ్య కన్నా గొప్ప పాటలు నేను తయారు చేయడం జరిగింది. అన్నమయ్యను మించి పాటలు ఉంటాయి. ఆ పాటలు ఒక్కొక్క పాట వింటూ ఉంటే ఈ పాట ఏంటండి ఎలా చేశారు అంటారు. అలాంటి అద్భుతమైన పాటలు తయారు చేశాం. రేపు చూడండి, వచ్చే వారం ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాను. ఒకేసారి కోట్ల మంది ఆ పాటలు వింటారు. అలాంటి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి సాంగ్స్ మామూలు విషయం కాదు. ఆ పాటలు మామూలుగా ఉండవండి. 60 ఏళ్ళ తర్వాత కూడా వినే పాటలు. మనం మరణిస్తాం కానీ ఆ పాటలు జీవిస్తాయి. అలాంటి పాటలు తయారు చేసిన ఈ సినిమా 9 పాటలు ఉన్నాయండి. 9 పాటల్ని ప్రతి వారం 2 పాటలు రిలీజ్ చేయబోతున్నాం. హైదరాబాదే కాకుండా జైత్రయాత్ర కూడా పెడుతూ రథాన్ని, ఏదైతే జైత్రయాత్ర ద్వారా రథంతో ప్రతి దేవాలయాన్ని టచ్ చేయడానికి అలా చేస్తూ 2 రాష్ట్రాలు తిరిగే ప్లాన్ చేస్తూ హైదరాబాదే కాకుండా వైజాగ్, తిరుపతి అండ్ తిరుపతిలో కూడా మొన్న పెద్ద ప్రోగ్రాం చేశాం. అలాగే ప్రతి ఏరియాలో పెద్ద ప్రోగ్రాం చేసి సినిమాని భారీగా రిలీజ్ చేస్తాం. మామూలుగా కాదు, 200 థియేటర్లు నేను అనుకుంటున్నాను. బట్ రామానుజుల వారు ఏమనుకుంటారో నాకు తెలీదు. బట్ 200 థియేటర్లో మాత్రం గ్రాండ్ రిలీజ్ చేయాలనేది నా తపన. బట్ స్వామి వారి తపన నాకు తెలియదు. 500 థియేటర్లు అంటాడా ఆయన, మరి వెంకటేశ్వర స్వామి 1000 థియేటర్లు అంటాడా, ఐ డోంట్ నో. వాళ్ళు కదా డిసైడ్ చేసేది. జస్ట్ ఐఎమ్ ఏ క్యారెక్టర్. నేను వాళ్ళ దగ్గర పాత్రధారుని మాత్రమే. గుడి బయట సేవకుణ్ణి, ఆ గుడి ముందు తూడుస్తాం చూడండి, అది నేను. డిసైడ్ భగవంతుడు. సో అలా కాబట్టి నా సంకల్పం మాత్రం 200 థియేటర్లో రిలీజ్ చేయబోతున్నాను. మీరు చూడండి. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజే సుదర్శన్ ప్రొడక్షన్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ ఇవన్నీ స్టార్ట్ చేశాం. లైవ్ అందిస్తాం ఈ రోజు నుంచి. మీరందరూ కూడా మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు ఈ సినిమాకి టికెట్ తీసుకొని 100 రూపాయలు టికెట్ తీసుకొని పోయి చూడడం గొప్ప కాదు. సినిమాకి మోటివేషన్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, స్టేటస్లో పెట్టుకోండి, ప్రజలకి మీరు చైతన్యం చేయండి. ఇలాంటి సినిమా చూస్తే నాలాంటి వాడు ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగలడు. హిందుత్వం మీద అద్భుతమైన ఎన్నో చరిత్రలు ఉన్నాయి, మరుగున పడిన చరిత్రలు చాలా ఉన్నాయి. అలాంటి చరిత్రలు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా నేను వస్తున్నాను, దాన్ని మీరందరూ సపోర్ట్ చేయండి అని మరి తెలియజేస్తూ, అదేవిధంగా మా హర్ష ఉన్నాడు. హర్ష ఈజ్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. బట్ నేను చెప్పేది డాష్ ఒకటి ఉంది, ఆ తర్వాత చెప్తా. సో హర్షకి ఏదో చెప్పాలనే తపన ఉందంట. సో హర్ష ప్లీజ్ కమ్. హలో అండి, నమస్తే. నా పేరు హర్ష. యాక్చువల్గా ఇట్లాంటి ప్రోగ్రాంలకి ఒక టెక్నీషియన్ని తీసుకొచ్చి మాట్లాడించడం అనేది జరగదు. బట్ ఇక్కడ ఫస్ట్ టైం అది జరుగుతోంది కాబట్టి నేను కూడా టెక్నీషియన్గా కాదు, ఒక ఆడియన్గా మాట్లాడదలుచుకున్నాను. రామానుజ అంటే
మ్యాథమెటిషియన్, లేకపోతే రామానుజ అంటే ఒక గోత్రం, రామానుజ అంటే అదొక పేరుగా నిలిచిపోవడం కాదు, లేకపోతే రామానుజ అంటే అదొక స్టాచ్యూగా మిగిలిపోవడం కాదు, రామానుజ అంటే అదొక చరిత్రగా మిగలాలి అని చెప్పి ఈ సినిమా తీశారు. ఆ విధంగానే ఈ సినిమాని స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లాలనే తపన సార్ది కనపడుతూనే ఉంది. మొదటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. విజువల్గా కూడా ఒక్క స్టెప్, ఒక్క చిన్న క్లిప్ తేడా వచ్చిన వదలండి. ఇవన్నీ మామూలుగా ఇన్ని అవతారాలు మీరు చూస్తారు, మాకు ఒక్క నరసింహస్వామి అవతారమే కనపడుతుంది, ఇంకేం కనపడదు థియేటర్లో. ఆ స్టూడియోలో కూర్చుని ఉన్నాము అంటే నరసింహస్వామి కనపడతాడు, ఇంకేం కనపడదు. పార్ట్ ఆఫ్ జోక్. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఒక అవతారం ఏదైనా సరే, 10 అవతారాలు 11 అవతారాలు మనం మాట్లాడుకుంటున్నాము. అవతారం ఏదైనా కానీ అవతార సమాప్తి జరిగిన తర్వాత దాని గురించి ఒక విగ్రహంగానో ఒక దీనిగానో చూస్తూ ఉంటాం. కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా పార్థివ దేహం అలాగే చెక్కు చెదరకుండా ఉన్న ఒకే ఒక్క విగ్రహం రామానుజాచార్యులండి, భగవత్ రామానుజాచార్యులు. ఇది మీరు చిదంబరం శ్రీరంగం టెంపుల్లో వెళ్ళి చూసి డైరెక్ట్ టచ్ చేసి దాన్ని మీరు అనుభూతి పొందొచ్చు. ఆ పాయింట్, ఆయన 1000 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఎలా అయితే ఉన్నారో ఈ సినిమా కూడా తరతరాలుగా చెక్కు చెదరకుండా ఉంటుంది అనే ప్రగాఢ విశ్వాసంతో నేను చెప్తున్నాను. 100% బ్లాక్ బాస్టర్ బొమ్మ, దుమ్ము లేచిపోద్ది. 12వ తారీఖు చూడండి. అంతే సార్. ఈ అబ్బాయి 12 ఏళ్ల కింద నాకు ఇదే ఇక్కడ సినిమా తీసి నా దగ్గరకు వచ్చాడు, సార్ గెస్ట్గా రమ్మని. వెళ్ళి ఆశీర్వదించాను, సినిమా తీశాడు. తర్వాత ఎక్కడెక్కడో కొట్టుకుంటూ వచ్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. సార్ మీరు ఇంత గొప్ప సినిమా చేస్తున్నారు, నా సినిమా వేరే పక్కన పెట్టి వస్తా అన్నాడు. కానీ ఈజ్ అ వెరీ టెక్నీషియన్, ఈజ్ అ సూపర్, వెరీ నైస్. కాకపోతే ఆయనకి 2 సంవత్సరాలకి చచ్చిపోతున్న డిసిప్లిన్ నేర్పలేక. సో ఆయనకి సినిమా అయిపోయేసరికి డిసిప్లిన్ చేస్తా నేను ఎట్లయినా. ఆయన నా దగ్గర ఉండి సొంత స్టూడియో పెట్టుకున్నాడు. డెవలప్ కావాలని చెప్తా నా దగ్గర. ఇంతకుముందు ఒక విషయం గుర్తు చేశాడు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఏ అవతారం ఎత్తినా, కృష్ణుడు, రాముడు, ఎన్నో అవతారాలు భగవంతుడు ఎత్తినా కూడా ఎవరికి విగ్రహ రూపమే ఉంది, కానీ పార్థివ దేహం ఎక్కడ లేదు. ఒక రామానుజులకి మాత్రమే ఇంకా 1000 సంవత్సరాలైనా ఆయన పార్థివ దేహం ఉన్నది. ఇది చరిత్ర. అన్ని దగ్గర మీరు ఇమ్మీడియట్లీ నెట్లో కొట్టి చూడండి, కనిపిస్తుంది. మీరు వెళ్ళి చూడండి శ్రీరంగం. సో చాలా అంటే ఆయన డైరెక్ట్గా అక్కడ ఉన్న ఆయనది సినిమా తీయాలంటే, లేకపోతే వీరి తాతగారి కళలో వచ్చి అక్కడ విగ్రహం ఉందని చెప్పాలంటే ఇదంతా మహిమ కదా. మేము ఈ సినిమా తీయాలంటే ఆయన మహిమ లేనిది అవుతుందా? ఇంపాసిబుల్. సో ద గ్రేట్. సో వారికి దేవాలయం కట్టిన, రామానుజాచార్య దేవాలయం కట్టిన వారికి మా రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ గారు ఘనంగా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సాక్షాత్తు ఆ ఆదిశేషు స్వరూపులైనటువంటి శ్రీ రామానుజన్ గారికి వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, 11వ శతాబ్దంలో అంటరానితనం కరతాళ నాట్యం చేస్తున్నటువంటి సమయంలో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాణకోటి అంతా ఒక్కటే అని చాటి చెప్పినటువంటి సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు వారు. వ్యక్తిగత స్వార్థాన్ని వీడి సమాజ సేవకు తోడ్పడాలి అనేటువంటి నినాదాన్ని అందించినటువంటి ఏకైక వ్యక్తి. విశిష్ట అద్వైతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి శ్రీ రామానుజాచార్యులు వారు. అటువంటి రామానుజాచార్యులు వారి స్ఫూర్తితోటి వారి సిద్ధాంతాలని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి తరాలకు తెలియజేయాలని మన లైన్ సాయి వెంకట్ గారు జూలై 12న వారు అనేకమైనటువంటి వేషధారణలతోటి, వారి యొక్క వేషధారణతోటి వారి సిద్ధాంతాలను ప్రపంచానికి తెలియజేయాలని ఎంతో ధైర్యంగా, ఎంతో ఉన్నత భావాలతోటి ఈ సినిమా వారి కోసం కాదు, ప్రపంచ జనాల కోసం ఈ సినిమా తీస్తున్నారు. ఇది వారి కోసం మనం సినిమా చూడకూడదు, మన కోసం మనం సినిమా చూడాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాను చూడండి. జూలై 12న స్క్రీన్స్ అన్ని జయహో రామానుజం అంటూ మారుమోగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జయహో రామానుజ చిత్రాన్ని బావగారు తీస్తున్నప్పుడు కొన్ని అనుభూతులు కలిగాయి.
అంటే అంతకు ముందే నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ రామానుజాచార్యుల విగ్రహాన్ని నేను అంటే నాకు చెప్తున్నాను అది ఏంటంటే ఇప్పుడు నాకు బాగా ఇష్టం అదే చెప్తున్నా. అది నేను మార్కెటింగ్లో పనిచేస్తాను, మార్కెటింగ్ మేనేజర్గా. హైదరాబాద్లోనే వేయించుకున్నాను, ఇది హైదరాబాద్లోనే వేయించుకున్నాను. 6 months తర్వాత సంబంధం కుదిరింది. బాబు అమెరికాలో ఉంటారు. ఈ అంటే సంబంధం ఇలా అంటే జయహో రామానుజ బావగారు తీస్తున్నారు, నేను ఇలా వేయించుకున్నాను. ఈ సంబంధం ఇలా కుదిరింది. జయహో రామానుజ బాగా జయహో రామానుజ బాగా హిట్ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జయహో రామానుజ జనోద్ధార నాయక లైన్ డాక్టర్ లైన్ సాయి వెంకట్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జయహో రామానుజ సారు తిరుపతి నుంచి పరిచయము. సారు మృదు స్వభావి. ఆయన ఏదైనా ఒక పని చేపట్టారంటే ఆ పని విజయవంతం కావాలని చెప్పేసి దానికోసం తీసుకునే శ్రద్ధ. ఒక 2 days బ్యాక్ 3 గంటలకు నిద్ర రాలేదు, లేచాను. స్టేటస్లో సార్ ఫోటో కనిపించింది. అప్పుడు సార్కు రిప్లై పెట్టాను, సార్ కమల్ హాసన్ గారు దశావతారంలో 10 క్యారెక్టర్లు చేశారు సార్. అప్పుడు చూసినప్పుడే ఇంకా ఎవరు ప్రపంచంలో ఈ సినిమాని టచ్ చేయలేరు, ఇంత మించి ఇంకెవరు చేయలేరు అనుకున్నా సార్ అప్పుడు. కానీ మీది పాత్ర చూస్తే టాలీవుడ్లో ఇంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారా? ఒక నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా ఇటువంటి వ్యక్తి ఈ టాలీవుడ్లో ఈ తెలుగు నేల మీద ఉన్నాడా అని చెప్పేసి నాకు ఆ 3 గంటలప్పుడు అనిపించి సార్కి రిప్లై పెట్టాను. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ, మిగతా వారందరూ కూడా ఈ సినిమాను అత్యంత విజయవంతం చేయాలి. మనము కేవలం ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మొబైల్ ద్వారానే మన మిత్రులకి, బంధువులకి తెలియజేసి సారు చెప్పాను, సార్ రామారావుని చూస్తే రాముడు గుర్తుకొస్తారు, మిమ్మల్ని చూస్తే శ్రీ రామానుజుల వారు గుర్తుకొస్తారు అని చెప్పేసి ఇమీడియట్గా రిప్లై పెట్టేశాను అనమాట అప్పుడే 3 గంటలప్పుడు. సో కాబట్టి సార్ను ఈ సినిమాని ఆశీర్వదించాలంటే మానవులకు సాధ్యం కాదు. కాబట్టి నేను అనునిత్యం కొలిచే జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా సార్ను ఆశీర్వదిస్తారంటే, శ్రీ మన్మాహ వీరబ్రహ్మేంద్ర దేవేశ్వర భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూర మహావీర, మీ శక్తి యుక్తి ముక్తి మీ సూక్తులన్నంగా సామాన్యమే దేవదేవ దివ్య ప్రభావ మతద్వేష గర్వాంధకార ప్రజానీక సంస్కర్త అస్పృశ్యత జాడ్య నిర్మూల దక్ష ధరన్ వ్యక్తి భేదంబులన్ వర్ణ భేదంబులన్ పంక్తి భేదంబులన్ మాన్పి లోకములన్న నాదసత్వ ప్రధానము గావించి మీ దివ్య దృష్టిని భవిష్యములను తెలిపి పాలాక్ష పద్మాక్ష భేదము లేదంచు భాషించి ద్వైతంబు నా ద్వైత సిద్ధాంత తత్వములైతే సమర్పించి తత్రాజ యోగంబు బోధించి భువనాదులను సైతం మెప్పించి లోకైక మానుండవై దివ్య తేజుండవై దేవదేవుండవై లోకైక కళ్యాణ సంధాతవై నేడు చాతుర్యోగాతీత సమాధియున్ ప్రవేశించిన్ భక్తులను గాచునటి గోవిందమ్మ మనోనాయక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జైహో రామానుజ టీమును అత్యంత విజయవంతమయ్యే విధంగా ఆస్వాదించి వారికి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. కాలాతీతమైనది. రామానుజుడు అష్టాక్షర మంత్రాన్ని అందరికి అందిస్తే మరి ఈ ఆధునిక రామానుజుడు ఆయన చరిత్రని మన అందరికి అందించినందుకు అన్నకు ధన్యవాదాలు. మరి ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుంది. ఈ యొక్క వైష్ణవ జనోద్ధరణ అనేది ఎంతో ముఖ్యమైన అంశం తీసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క సినిమా అఖండ విజయం సాధించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మా సంఘాల తరఫున కూడా గ్రామాన మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి ఇంటికి తెలియజేసే విధంగా కార్యాచరణ తీసుకొని సోషల్ మీడియా తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ అందరికీ తెలియజేసి అఖండ విజయం సాధించడానికి మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా అన్నకు ప్రమాణం చేస్తున్నాం. వాస్తవానికి వెంకట్ గారు నాకు లాస్ట్ 4 days బ్యాకే పరిచయం అయ్యిండు. అసలు అంతకుముందు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. అదంతా రామానుజాచార్యుల యొక్క సంకల్పం అనుకుంటాను. ఇంత గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మా ఫ్రెండ్ దినేష్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు. ఆల్ ది బెస్ట్ సార్.